మూసుకోండి. 2 కళ్ళు మూసుకోండి. శరీరాన్ని వదులుగా లూజుగా చేసుకొని డీప్‌గా గాలి పీల్చండి. మళ్ళా స్లోగా వదలండి. స్లోగా డీప్‌గా గాలి పీల్చుకోండి. స్లోగా వదలండి. స్లోగా డీప్‌గా గాలి పీల్చుకోండి. స్లోగా వదలండి. స్లోగా డీప్‌గా గాలి పీల్చుకోండి. గాలి పీల్చుకుంటూ మన ధ్యాస మన హృదయం మీద పెడదాం కొద్దిసేపు. స్లోగా వదిలిపెడుతూ ఉండండి. మళ్ళా స్లోగా గాలి పీల్చుకుంటూ ఉండండి. స్లోగా వదిలిపెడుతూ ఉండండి. స్లోగా గాలి పీల్చుకుంటూ ఉండండి. స్లోగా వదిలిపెడుతూ ఉండండి. స్లోగా గాలి పీల్చుకుంటూ ఉండండి. స్లోగా వదిలిపెడుతూ ఉండండి. స్లోగా గాలి పీల్చుకుంటుండండి. స్లోగా వదిలిపెడుతూ ఉండండి. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి మాస్టర్స్. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. మళ్ళా పూర్తిగా వదిలిపెట్టాలి. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా వదిలిపెడుతూ ఉండాలి. ఒక బ్రీత్ కి అసలు మధ్య గ్యాప్ ఇవ్వకండి మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉందాం, వదులుతూ ఉందాం. గాలి పీలుస్తూ ఉందాము, వదులుతూ ఉందాము. గాలి పీలుస్తూ ఉందాము, వదులుతూ ఉందాము. గాలి పీలుస్తూ ఉందాము, వదులుతూ ఉందాము. మన చైతన్యంతో మనం కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉన్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తూ ఉన్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తూ ఉన్నాము, వదులుతూ ఉన్నాము. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. గాలి పీలుస్తూ ఉన్నాము, వదులుతూ ఉన్నాము. 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 కంటిన్యూ మాస్టర్స్. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి పూర్తిగా. మళ్ళా పూర్తిగా ఖాళీ చేయాలి. పూర్తిగా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా ఒక బ్రీత్ కి మధ్య గ్యాప్ లేకుండా చేస్తూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. ధ్యానంలో ఎవరు కూర్చోవద్దు. ప్రయత్నపూర్వకంగా ఓన్లీ కళ్ళు మూసుకుంటూ మన గాలి పీల్చుకోవటం, వదలటం, గాలి పీల్చటం, వదలటం. పూర్తిగా మన కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్, ఇదొక అద్భుత సాధన. మన చైతన్యంతో మనకి మమాయకమయ్యే అవకాశం, మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం. మనస్ఫూర్తిగా పట్టుదలగా ధ్యాస పెట్టి చేయండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. 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 కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. ఎవరు ధ్యానంలోకి నిద్రలోకి వెళ్ళొద్దు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. పూర్తిగా మన చెస్ట్, మన కడుపు మొత్తం నిండిపోతే ఎట్లా మనకి అది లావద్దు అట్లా అవుతూ ఉండాలి. దాన్ని గమనిస్తుండండి. గాలి వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, గాలి వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, గాలి వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, గాలి వదులుతూ ఉండండి. ఈ ఆత్మ అనేది, ఈ శరీరం అనే పరికరాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ ఫుల్ ఎనర్జీని అది బయటికి తీసుకొస్తుంది ఈ ప్రక్రియ ద్వారా. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 డీప్ గా మాస్టర్స్. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఫుల్ గా మీరు ఎంత కంప్లీట్ గా నింపగలిగితే అంత కంప్లీట్ గా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎవ్వరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్.
మన శ్వాసతో మనం మమేకమవుతున్నాము, మన ఆత్మతో మనం మమేకమవుతున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రతి శ్వాసతో మనలో ఉన్న అనంతమైన శక్తితో మనం ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రతి శ్వాసతో మనలో ఉన్న అనంతమైన శక్తిని మనం ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రతి శ్వాస ఎరుకుతూ ఉండాలి మాస్టర్స్. ఒక్క శ్వాసను కూడా మిస్ చేయకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 ఒక శ్వాసకి మధ్య గ్యాప్ కూడా ఇవ్వకూడదు మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఎస్ వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 స్లోగా చేయండి, బట్ కంటిన్యూగా చేయండి. ఆపకూడదు, నాన్ స్టాప్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మన లిమిటేషన్స్ అధిగమించాలి. మన శరీర లిమిటేషన్స్ అధిగమించాలి. ఎస్, మనం బాగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కొద్దిగా స్పీడ్ పెంచండి మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 ఒక బ్రీత్ కి అసలు మధ్య గ్యాప్ ఇవ్వకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక యోగిలాగా గాలి పీల్చాలి, ఒక ఋషిలాగా, ఒక మునిలాగా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఎస్ వీ కెన్ డూ ఇట్. మనం బాగా చేయగలం. మనలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 చాలా పట్టుదలగా చేయాలి మాస్టర్స్. పూర్తిగా కడుపు నిండా గాలి పీల్చుకోవాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కడుపు నిండా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఇది ఒక అద్భుత సాధన. ఇది చేయటం వల్ల మన శరీర లోతైన పొరల్లో దాగి ఉన్న అనేక రకాల భయాలు, భ్రాంతులు, అపనమ్మకాలు, నిస్పృహ, నిరాశ, దుఃఖాలు, రోగాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఏ లాజిక్ మైండ్ వాడకండి. ఏ సందేహాలు అవసరం లేదు, ఏ భయాలు అవసరం లేదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మనలో ఉన్న భగవంతుడితో మనం మమైకమవుతున్నాము. ఎటువంటి సందేహాలు అవసరం లేదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, వీ కెన్ డూ ఇట్. ఎవరు నిద్రలోకి జారుకోకూడదు, ఎవరు ధ్యానంలోకి జారుకోకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మనం ఇది చేయలేం, అది చేయలేం అనే అపనమ్మకం ఉంది, అదంతా వెళ్ళిపోతుంది. పూర్తి శక్తితో గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా పూర్తిగా ఈ శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకొని పూర్తి గాలి పీల్చుకొని వదులుతూ ఉండండి. 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 కొద్దిగా స్పీడ్ పెంచుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. ఎస్, మన బాడీ ఫుల్ కెపాసిటీ మనం బయటికి తీసుకొని రావాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఎస్ వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. కంటిన్యూ. ఎవ్వరు ఆపకూడదు.
ఎస్, పూర్తిగా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. బాడీ ఎమోషన్స్ ని వేటిని ఆపుకోవద్దు. ఆవలింతలు వస్తుంటాయి, అరవాలనిపిస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, పోనివ్వండి. ఏదొస్తే అది, ఏ ఎమోషన్స్ ని ఆపుకోవద్దు. మన శ్వాసను గమనిస్తూ గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ ఇదే పని చేస్తూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. వెరీ గుడ్, బాగా చేస్తున్నాము. మన శరీరానికి మనం పర్మిషన్ ఇద్దాము. ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మన శరీరంలో, మన మనసు లోతుల్లో పేరుకుపోయిన ఆ దుఃఖాన్ని, బాధని, సరికాని ఆలోచనల్ని, సరికాని నమ్మకాన్ని, సరికాని కోరికల్ని అన్నిటిని మనం రిలీజ్ చేస్తున్నాం. ఆ పర్మిషన్ మన శరీరానికి, మనసుకి ఇస్తున్నాం మాస్టర్స్. కంటిన్యూ. ఎవరు ఆపకూడదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎప్పుడన్నా శరీరం అలసినట్టు అనిపిస్తే ఒక్క సెకండ్ కి ఒక పాజ్ ఇవ్వండి అంతే, కానీ కంటిన్యూ చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంప్లీట్ గా కడుపు నిండా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. కంప్లీట్ గా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. కంప్లీట్ గా గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, yes we can do it. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. అద్భుతమైన సాధన మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్, ఇది ఎంతో అద్భుతమైన బ్రెత్ వర్క్. మనము ఇమిడియట్ గా మన కాన్షియస్ తో కనెక్ట్ అవ్వగలం, మన చైతన్యంతో మనం మమైకం అవ్వగలం. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్ వీ క్యాన్ డూ ఇట్. కొద్దిగా స్పీడ్ పెంచండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు నిద్రలోకి, ధ్యానంలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. చివరి 5 minutes మాత్రమే. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మన ఫుల్ ఎనర్జీని ఉపయోగించాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఏ ఎమోషన్స్ వచ్చినా ఆపుకోవద్దు. నవ్వాలనిపిస్తే నవ్వుతూనే, ఇది చేస్తూనే నవ్వుతూ ఉండండి కళ్ళు మూసుకొని. లేదా అరవాలనిపిస్తే అరుస్తూనే ఉండండి. ఏడవాలనిపిస్తే ఏడవండి, బట్ కంటిన్యూ చేస్తూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. స్లోగా చేయండి, బట్ నాన్ స్టాప్ గా చేస్తూ ఉండాలి. ఆపకుండా చేస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పూర్తి మాస్టర్స్, మన ఫుల్ ఎనర్జీని ఉపయోగించాలి. ఎవ్వరు ఆపకూడదు. కంటిన్యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫుల్ గా లాస్ట్ 6 minutes. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. ఫుల్ గా, కంప్లీట్ గా కడుపు నిండా గాలి పీల్చాలి, వదులుతూ ఉండాలి. కంప్లీట్ గా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ డీప్ గా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఒక బ్రీత్ కి మధ్య గ్యాప్ ఇవ్వకూడదు. ఎస్ వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మీరు చేయగలరు. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీల్చుకోవటం మన, ఇది ఎవరు నేర్పాల్సిన పని లేదు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. పూర్తి ధ్యాస పెట్టి చేయండి. నేను పూర్తిగా చేస్తున్నానా లేదా అని ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేసుకోండి. పూర్తిగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, నాన్ స్టాప్. ఎస్, దీంట్లో అద్భుతమైన రిజల్ట్ మనకు బయటకు వస్తాయి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి. ప్రయత్నపూర్వకంగా కడుపు నిండా గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము. గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము. గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము. దీని తర్వాత ధ్యానం ఉంది, కానీ అప్పుడే ధ్యానంలోకి వెళ్ళకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మనం చేయగలం. పూర్తి శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకొని చేస్తూ ఉండండి. ఇది ఒక అద్భుత పరికరం, అద్భుత సాధన. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. మాస్టర్స్ కంటిన్యూ. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి, చేయండి ప్రయత్నపూర్వకంగా.
పూర్తిగా కడుపు నిండా గాలి పీల్చండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. పూర్తిగా మనం ముక్కు ద్వారా పూర్తిగా గమనిస్తూ కంప్లీట్ గా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. yes we can do it. మనలో ఇంకా చాలా ఎనర్జీ ఉంది. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఆవలింతలు వస్తుంటాయి, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అరవాలనిపిస్తుంది. ఏ ఎమోషన్స్ ని ఆపుకోవద్దు, అన్నిటినీ ఇది చేస్తూనే రిలీజ్ చేసుకుంటూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. ఎస్ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. ఎవరు ఆపకూడదు. ఎస్ ఎస్ ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా, ఒక మునిలాగా ఎస్ మనం చేస్తున్నాం, మనం చేయగలం. అద్భుతమైన సాధన. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. గాలి పీలుస్తున్నాము, వదులుతూ ఉన్నాము. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఎటువంటి సందేహాలు అవసరం లేదు, ఎటువంటి లాజిక్ మైండ్ వాడకండి. లాజిక్ లేనప్పుడు మాత్రమే మ్యాజిక్ చేయగలం మాస్టర్స్, గుర్తుంచుకోండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. పూర్తి విశ్వాసంతో చేస్తుండండి. మనతో మనం మమైకం అవుతున్నాము, మన ఆత్మతో మనం మమైకం అవుతున్నాము, మన చైతన్యంతో మనం మమైకం అవుతున్నాము. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. ఎస్ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఓకే, లాస్ట్ 3 minutes ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. పూర్తి గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, ఎస్ వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. పూర్తి ధ్యాస పెట్టి చేయండి, పూర్తి ఎఫర్ట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ముక్కుతో పూర్తిగా గాలి పీల్చండి, వదులుతూ ఉండండి. ఎవరైనా ముక్కుతో ఇబ్బంది అనిపిస్తే నోటిని కూడా ఉపయోగించుకోండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంప్లీట్ గా చేయండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. 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 కంప్లీట్ మాస్టర్, కంప్లీట్ గా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మనతో మనం మమైకం అవుతున్నాము. ఎస్ వీ క్యాన్ డూ ఇట్. అద్భుతమైన శరీరం ఇది, ఒక మ్యాజికల్ శరీరం మంది. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్ ఎవరు గ్యాప్ ఇవ్వకూడదు. లాస్ట్ 3 minutes. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన శరీరంలో ఎన్నో సంవత్సరాలుగా పొరల్లో దాగి ఉన్న ఆ భయాల్ని, దుఃఖాన్ని, బాధల్ని, ట్రామాల్ని, ఫోబియాల్ని అన్నిటిని మనం బయట వదిలిపెడుతున్నాం. ఎస్ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవ్వరు ఆపకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. పూర్తిగా మీ శరీరాన్ని ఉపయోగించుకోండి, ఊపుతూ గట్టిగా. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. చివరి 1 minute. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ ఎస్ వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూ చేయండి. ఒక బ్రీత్కి ఒక బ్రీత్ గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చేయాలి మాస్టర్స్, చేయాలి. ఎవరు నిద్రలోకి జారుకోకూడదు, ధ్యానంలోకి జారుకోకూడదు. ఇది ఒక అద్భుత సాధన. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మనం బాగా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూగా చేయండి. కంటిన్యూ కంటిన్యూ, డోంట్ స్టాప్. చివరి 30 seconds మాస్టర్స్, ఆపకూడదు. ఎస్ వీ కెన్ డూ ఇట్. మన ఫుల్ ఎనర్జీ, మన మాక్సిమం శక్తిని బయటికి తీసుకొద్దాం. మనం చేయగలం. మన శరీరానికి అద్భుతమైన శక్తి ఉంది. ఎస్ ఎస్
Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Continue, masters. Breathe in, breathe out. Breathe in, breathe out. ఎవరు ఆపకూడదు. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Yes, yes, yes. Breathe in, breathe out. 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 Complete గా మాస్టర్. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన ఎరుకతో మనం ఉండాలి. మన శ్వాసతో మనం ఉండాలి. మన ఆత్మతో మనం ఉండాలి. గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ. యాస్ వీ క్యాన్ డూ ఇట్. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మన శరీరం లోపలే ఒక అద్భుతం ఉంది. అద్భుతాన్ని బయటికి తీసుకొస్తున్నాం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. 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 బ్రీత్ యాజ్ ఏ హీలర్, బ్రీత్ యాజ్ ఏ ముని, ఒక యోగి లాగా, ఒక ఋషి లాగా మనం గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ, కంటిన్యూ. yes we can do it. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. చివరి 20 seconds. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. చివరి 10 seconds. ఎస్, మన పూర్తి శక్తిని ఉపయోగించండి. ఎస్, అద్భుత శక్తిని ఉపయోగిస్తున్నాం మనం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతుండండి. ఎస్ we can do it. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఓకే మాస్టర్, స్లోగా ప్రయత్నపూర్వకంగా ఆపేసి మన బాడీని రిలాక్స్ గా ఉంచండి. 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 కంప్లీట్ గా మన పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాము. ఇప్పుడు సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. సహజంగా ఆటోమేటిక్ అది నడుస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉండండి. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. మనల్ని మనం పూర్తిగా సరెండర్ చేసేద్దాం. పూర్తిగా మనలో కణ కణాన్ని తరంగాలుగా మార్చుకుంటున్నాము. మనలో ఉన్న ప్రతి పదార్థం శక్తిగా మారుతుంది. పూర్తిగా మన ఆత్మతో మనం సరెండర్ అయిపోదాం. మన లోపల జరిగే ఆ స్పందనని, ఆ వైబ్రేషన్ ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆ శక్తి ప్రవాహం, అద్భుతమైన శక్తి ప్రవాహం మనలో జరుగుతూ ఉంది. తల భాగం నుంచి కాలుగోరు వరకు ప్రతి భాగాన్ని, ప్రతి స్పందనని గమనిస్తూ ఉండండి. ఎన్నో వైబ్రేషన్స్ మన శరీరం లోపల ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని గమనిస్తూ, ఆ ఉశ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ, మన లోపల జరిగే ఆ వైబ్రేషన్ ని మనం గమనిస్తూ ఉందాం మాస్టర్స్. ఆ శక్తి ప్రవాహాన్ని గమనిస్తుందాం. మన లోపలే ఒక ఇంట్యూషన్ మనకి కొన్ని సంకేతాలు ఇవ్వాలని చూస్తే మన శరీర భాగాలు, ఆ సందేహాలను అందుకోండి మాస్టర్స్. పూర్తి ధ్యాస పెట్టి మన శ్వాసతో ఎప్పుడైతే ఉంటామో ఆ ప్రతి భాగము మనతో మాట్లాడుతుంది మాస్టర్స్. మనము పూర్తి శ్రద్ధ పెట్టడమే మన పని. అదే మనకి ఏం చేయాలో అంత గైడెన్స్ ఇస్తుంది. మన లోపలే ఆ భగవంతుడు ఉన్నాడు. జస్ట్ సరెండర్ అవటమే మన పని. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ గా ఉంచుకోండి మాస్టర్స్. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకోండి. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకోండి. అద్భుతమైన సాధన. మనతో మనం మమేకమవుతున్నాము. మన చైతన్యంతో మమేకమవుతున్నాము. మన కంప్లీట్ మన కెపాసిటీతో మనం మమేకమవుతున్నాము. అనంతమైన శక్తిని నేను అని ప్రతి క్షణం మనలో ఆ విశ్వాసం ఉండాలి.
నాకు సాధించలేనిదంటూ ఏమీ లేదు అనే నమ్మకం పూర్తిగా ఉంచండి. ప్రతి మనిషిలో ఆ పరమాత్ముడు, ఆ అనంతమైన శక్తి స్వరూపము మనలోనే ఉన్నాడు. పూర్తిగా నమ్మండి. నేనే ఆ ప్రపంచాన్ని, ఆ విశ్వాన్ని నేనే. నాలోనే ఆ భగవంతుడున్నాడు. పూర్తి నమ్మకాన్ని ఉంచండి. ఆ సహజమైన శ్వాసను గమనిస్తూ శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోండి మాస్టర్స్. అద్భుతంగా, అద్భుతంగా ధ్యాన సాధన నడుస్తుంది మాస్టర్స్. అనంతమైన శక్తిని మనం పొందుతున్నాం మాస్టర్స్. మన లోపలికి ఎన్నో రకాలుగా అనంతమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. దేన్ని మీరు అడ్డగించొద్దు. దాన్ని స్వాగతించండి. మన శరీరానికి పర్మిషన్ ఇవ్వండి ఆ ఎనర్జీని తీసుకోమని. మన ప్రతి భాగాన్ని ఆ ఎనర్జీతో నింపుదాం మాస్టర్స్. ప్రతి కణాన్ని ఆ శక్తితో నింపుదాం మాస్టర్స్. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకొని మన లోపల ఆ స్పందనని, ఆ వైబ్రేషన్ ని గమనించండి మాస్టర్స్. ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ మారతాయో అప్పుడే మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అనంతమైన శక్తిని మనం ఆహ్వానిస్తాము. ఆ శక్తే మన జీవితం, మన జీవం, మన ఆరోగ్యం, మన ఆనందం, మన సంపద మొత్తము ఆ శక్తే. అనంతమైన శక్తి మనలోనే ఉన్నది మాస్టర్స్. ఎవ్వరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకొని ఈ 15 నిమిషాలు మనం పూర్తిగా మనతో మనం మమేకమవుదాం. మన శ్వాసతో మనం మమేకమవుదాం మాస్టర్స్. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుంటున్నాం. పూర్తిగా ఎంత రిలాక్స్ చేసుకుంటే అంత ఎనర్జీ మన కణంలో స్టోర్ అవ్వగలదు. మన ఒక్కొక్క కణం కూడా ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క ఆత్మ, అనంతమైన శక్తి ఉంది ఒక్కొక్క కణంలో. మనము ఎంతో శక్తిని ఆ కణంలో నింపుకోగలం మాస్టర్స్. మనము పూర్తి అంగీకార భావంతో పూర్తిగా ఆహ్వానించాలి ఆ శక్తిని.
ఎవ్వరు నిద్రలోకి జారుకోకూడదు మాస్టర్స్. ఎరుకతో మన ఉశ్వాస నిశ్వాసాలని గమనిస్తూ కూర్చుందాం. పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేసుకొని ఆ ఆత్మకి సరెండర్ అయిపోదాం. సరెండర్ అయిపోయేసి మన శ్వాసని గమనిస్తూ ఆ మూల చైతన్యంతో మేకమవుదాం మాస్టర్స్. ప్రతి క్షణం మనం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో అనుకుంటూ ఉండాలి, నాలోనే అనంతమైన శక్తి ఉంది, నేనే ఆ పరబ్రహ్మం, నా చుట్టూ ఉన్నది కూడా అంత పరబ్రహ్మమే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తద్వదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే. ఆ పరమాత్ముడికి అఖండ ఇంత ఆకారాన్ని కలిగి ఉన్నదంతా ఆయన లోపలే ఉంది తప్ప ఆయన బయట ఏమీ లేదు. అందుకని మనము బ్రహ్మమే, మన చుట్టూ ఉన్నదంతా బ్రహ్మమే. ప్రతి క్షణం ఆ పూర్తి విశ్వాసంతో ఆ పూర్తి నమ్మకంతో మనతో మనం ఉండాలి మాస్టర్స్. ఆ సహజంగా జరుగుతుంది. ఆ విశ్వాసాన్ని గమనిస్తూ ఉండాలి. భయము ఒక అద్భుతం. ఈ కనిపించేదంతా మన శరీరం పదార్థం అనుకుంటాం. ఇది పదార్థం కాదు మాస్టర్స్, ఇది శక్తి. పదార్థం కేవలం 0.01% మాత్రమే ఉంటుంది, మిగతాదంతా శక్తి. అభయప్రదా మణిగణై నానా పూజితా పార్శ్వే షడ్విధిః
అద్భుతమైన సాధన నడుస్తుంది మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని గమనిస్తూ శరీరాన్ని రిలాక్స్ గా ఉంచు. ఇది ధ్యాన స్థితిలో ఉండి మీ అంతరంగ స్పందనను గమనించండి మాస్టర్స్. అది మీకు కొత్త గైడెన్స్ ఇస్తుంది. దాన్ని మీరు పూర్తిగా నమ్మండి, పూర్తిగా ఫీల్ అవ్వండి, విశ్వసించండి. ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అయినట్టుగా భావించండి మాస్టర్స్. ఏకత్వంలోకి వచ్చినట్లు ఫీల్ అవ్వండి. మనలోనూ ఆ బ్రహ్మ ఉన్నాడు. దాన్ని చూడండి. ఈ చుట్టూ కూడా ఆ బ్రహ్మ పదార్థమే ఉంది. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవంలోనూ, అన్నిట్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైతే అందులోనూ పరమాత్ముడు ఉన్నాడు, నాలోనూ పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి ప్రతి క్షణం మన దృష్టి ఆ పరమాత్మ తత్వాన్ని చూస్తూ ఉంటే ఒకరోజు మనం అది అవుతాం మాస్టర్స్. యద్భావం తద్భవతి. ఏదైతే ప్రతి క్షణం మనం ఆలోచిస్తూ ఉంటామో ఒకరోజు అది మనం అవుతాం. అందుకని మాస్టర్స్ ప్రతి క్షణం మనం ఇది విశ్వసించాలి. ఎస్, నాలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ మూల చైతన్యం నాలోనే ఉంది. ఆ పరబ్రహ్మ నాలోనే ఉంది. ప్రతి క్షణం నేనే బ్రహ్మ, నేనే చైతన్యాన్ని. నా చుట్టూ ఉన్నది కూడా అదే చైతన్యం, అదే బ్రహ్మ. మనతో మనం కనెక్ట్ అవుతాం. చిన్నంగా మీ రెండు చేతులు తీసి మీ గుండెల మీద పెట్టుకోండి మాస్టర్స్. మీ హృదయం మీద పెట్టుకోండి. మీ రెండు చేతులు తీసి మీ హృదయం మీద పెట్టుకోండి, మీ గుండెల మీద పెట్టుకోండి. మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతున్నాము, మన చైతన్యంతో మనం కనెక్ట్ అవుతున్నాము. ప్రేమపూర్వకంగా మన జీవితంలో సృష్టి అంతా ఇక్కడి నుంచే జరిగింది. మనకి ఎన్నో అద్భుతాలు, మరెన్నో అద్భుతాలు ఈ ఆత్మ మనకి మన జీవితంలోకి తీసుకొచ్చింది. అలానే ఇంకా 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 ఎన్నో అద్భుతాలు మన జీవితంలోకి వస్తున్నాయి. అదంతా సృష్టి ఇక్కడి నుంచే జరుగుతుంది మాస్టర్స్. ఆ మన ఆత్మతో మనం మమేకం అవుదాం మాస్టర్స్. ప్రేమపూర్వకంగా మనకి ఇప్పటి వరకు మన జీవితంలో లభించిన ఆనందకరమైన అనుభవాలకి మనము మనస్ఫూర్తిగా ఈ హృదయానికి కృతజ్ఞతలు తెలుపుదాం మాస్టర్స్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. ఇక్కడే సృష్టి ఉన్నది. మనం ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో మన జీవితంలోకి ఇంకా గొప్ప అనుభవాలు, ఇంకా గొప్ప గొప్ప అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి మాస్టర్స్. ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నది, ప్రేమతో అనంతమైన ప్రేమనివ్వండి, పూర్తి ప్రేమనివ్వండి. మన జీవితంలోకి వచ్చిన మనకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న మన హస్బెండ్, మన వైఫ్, మన పిల్లలు,
మన అత్తమామలు, మన తల్లిదండ్రులు, మన ఇల్లు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, మన నైబర్స్ అందరికి, మన ఉద్యోగానికి, మన పనికి, ప్రతి దానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటే ప్రేమపూర్వకంగా నవ్వుతూ స్పందించండి మాస్టర్స్. నవ్వుతూ ఒక గొప్ప చిరునవ్వు. ఎందుకంటే ఈ విశ్వానికి నువ్వు ఏది ఇచ్చావో అది 100 రెట్లే మళ్ళా నీకు వస్తుంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం నవ్వుతామో, ఈ నవ్వు మనం విశ్వానికి ఇస్తున్నాము, మన అంతరంగానికి ఇస్తున్నాము. ఎప్పుడైతే దానికి ఇస్తామో అది మళ్ళా 100 రెట్లయి పదార్థ రూపంగా మనకి ఆనందాన్ని ఇస్తుంది మాస్టర్స్. ప్రతి క్షణం ప్రేమతో మనతో మనం మమేకం అవుతాం మాస్టర్స్. మన జీవితాన్ని మనం ప్రేమించుకుందాం మాస్టర్స్. ఎవ్వరు జీవితాన్ని కంప్లైంట్ చేయకండి. ఈ జీవితం అద్భుతం. మన జీవితంలోకి మనం ఏంటంటే అద్భుతాలను మర్చిపోయి కేవలం మనలో జరిగిన ఆ నెగిటివ్స్ మాత్రమే గుర్తుంచుకుంటాం, దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. మాస్టర్స్, నేనే బ్రహ్మ, నేను ఈ భూమి మీదకి కేవలం అనుభవాలు తీసుకోవటానికి మాత్రమే వచ్చాను అనే విషయం ప్రతి క్షణం గుర్తుంచుకుందాం మాస్టర్స్. ఇక్కడ పాపం లేదు, పుణ్యం లేదు, కేవలం ఉన్నదంతా జ్ఞానమే, ఉన్నదంతా శక్తే. నేను ఎన్నో అనుభవాలు పొందటం కోసం ఈ భూమి మీదకి వచ్చాను మాస్టర్స్. ప్రతి క్షణం అదే భావంతో మనం ఉందాము. ఎవరి మీద కంప్లైంట్స్ వద్దు, ఎవరి మీద జడ్జిమెంట్ వద్దు. ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి సంఘటన మనకి ఎంతో నేర్పుతుంది. దాన్ని పూర్తిగా ఎరుకతో గమనించండి మాస్టర్స్. ఎంత ఎరుకతో మన సిచ్యువేషన్ ని గమనిస్తామో మనం అంత జ్ఞానాన్ని మనం పొందగలం మాస్టర్స్. మీరు దాన్ని కోపగించుకోవటంలో, అసహించుకోవటంలో, వదిలేయాలని అనుకున్నప్పుడు మీరు దానిలో అనుభవాన్ని పొందలేరు మాస్టర్స్. దాన్ని ఆహ్వానించండి, దాన్ని ఎరుకతో గమనించండి. అప్పుడు మీకు అది అద్భుతమైన సందేశాన్ని, అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి సిచ్యువేషన్ ని, ప్రతి సమస్యని మనస్ఫూర్తిగా గమనించండి మాస్టర్స్. ఎంత ఎక్కువ మీరు గమనిస్తే అంత ఎక్కువ అద్భుతాలు మీరు సృష్టించగలరు. ఎందుకంటే ఇక్కడ కేవలం మనం నేర్చుకోవటానికి మాత్రమే వచ్చాము, ఆ అనుభవాల్ని ఫీల్ అవ్వటానికి మాత్రమే వచ్చాము, గమనించడానికి మాత్రమే వచ్చాము. ఏడవటానికి రాలేదు, బాధపడటానికి రాలేదు, దుఃఖపడటానికి రాలేదు, రోగాలు పడటానికి రాలేదు. కేవలం అనుభవాలు, శక్తివంతమైన ఆనందాలు పొందటానికి మనం వచ్చాము. ప్రతి క్షణం మనల్ని మనం విశ్వసించాలి. ఎస్, మనలోనే ఆ అద్భుత శక్తి ఉంది. మనము ఆ శక్తిని మనము విశ్వసించాలి. నాకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అని ప్రతి క్షణం మనం అనుకోవాలి. ఏదైనా సరే పట్టుదలతో చేయాలి. ముందు మనకి చేసే పని స్పష్టత ఉండాలి మాస్టర్స్. స్పష్టతతో చూసుకుందాం, ఆ తర్వాత ఫోకస్ పెడదాం, ఆ ఫోకస్ ని కంటిన్యూగా చేద్దాం. ప్రతి క్షణం మనకి సాధించలేదంటూ ఏమీ లేదు మాస్టర్స్. పూర్తిగా ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ మన చైతన్యంతో మనం గమనిస్తూ ఉందాం మాస్టర్స్. మనం మనస్ఫూర్తిగా మన జీవితంలో మన కోరికలు, మన కలలు నెరవేరాయి అన్నట్టుగా ఊహించుకోండి మాస్టర్స్. అవి నెరవేరితే నేను ఎంత ఆనందంగా ఉంటాను, ఆ ఆనందాన్ని మీరు మీ హృదయానికి మనస్ఫూర్తిగా చిరునవ్వుతో దాంతో పంచుకోండి మాస్టర్స్. లోపల లోపలే అద్భుతంగా డాన్స్ చేస్తూ దాంతో మమైకం అవ్వండి. మన జీవితంలో మన కోరికలన్నీ నెరవేరాయి, మన కలలన్నీ నెరవేరాయి. మనం నెరవేరితే ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మన హృదయానికి చూపించండి, మన ఆత్మకు చూపించండి. ఎప్పుడైతే మనకు లభించిన వాటికి మనం కృతజ్ఞత, ఆ ప్రేమపూర్వకం చూపిస్తామో ఇంకా 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 ఎక్కువ మనం పొందగలం మాస్టర్స్. అద్భుతంగా మంచి చిరునవ్వుతో మన హృదయంతో మనం మమైపోదాం మాస్టర్స్. చివరి 2 minutes మాస్టర్స్, మన హృదయంతో మనము ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మమైకమవుదాం మాస్టర్స్. అందరి పదాల మీద చిరునవ్వు ఉండాలి మాస్టర్స్.
నవ్వుతూ మీతో మీరు కనెక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నవ్వండి. మంచి చిరునవ్వు. మన జీవితంలో మనం కోరికలన్నీ నెరవేర్తే ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మన హృదయానికి చెప్పండి. అంతర్లీనంగా నిశ్శబ్దంగా మన మనసుతో మన ఆత్మతో మనం మమేకమవుతాం. చివరి ఒక్క నిమిషం మాస్టర్స్. మన జీవితంలో జరిగే ఎన్నో ఆనందాలు ఆ హృదయంతో పంచుకోండి మాస్టర్స్. మంచి చిరునవ్వుతో మంచి ఉత్సాహంతో పంచుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, చిన్నగా ఈ ప్రస్తుత క్షణంలోకి కొత్త ఉత్సాహంతో ఆరోగ్యకరమైన శరీరంతో అద్భుతమైన ఆనందంతో ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుగా భావించి చిన్నగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. నేను చెప్పేదాకా ఎవరు తీయొద్దు. 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. పూర్తిగా మమైకం అవ్వండి. ఆ చేతుల్లో ఉన్న ఎనర్జీని ఫీల్ అవ్వండి. ప్రతి అణువు తీసుకోండి. పూర్తి శరీరంలో ఒక కొత్త శక్తిని అనుభూతి పొందండి. 5, 4, 3, 2, 1. మాస్టర్స్ చిన్నగా మీ 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుస్తూ నవ్వుతూ అరచేతులు చూసుకోండి. నవ్వుతూ చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు మన అరచేతుల్లోనే ఉంటారు. నవ్వుతూ చూసుకోవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే మాస్టర్. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. గట్టిగా క్లాప్స్ గట్టిగా కొట్టాలి. గట్టిగా కొట్టాలి మాస్టర్స్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మాస్టర్స్. మన శరీరానికి మనకి సహకరించిన ఈ ప్రకృతికి కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, వాటర్ ఉంటే కొద్దిగా వాటర్ తాగండి. ఓకే మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని మీ అనుభవాలు షేర్ చేయండి. ఒక 5 minutes మనం ఈ అనుభవాలు షేర్ చేసుకొని ఆ తర్వాత చక్రాల గురించి తెలుసుకుందాం. పద్మ గారు చెప్పండి అమ్మా. చాలా చాలా బాగుంది సార్. నాకైతే బాగుందండి. చెమటలు పెట్టేసి ఆవలింతలో వచ్చినాయండి. మధ్య మధ్యలో వాటర్ బ్రీత్ లోనే ఉన్నప్పుడే వాటర్ తాగాలనిపిస్తుందండి. అవును. చాలా బాగుంది. మీరు మొదలు పెట్టినప్పుడు కొద్దిగా అంటే ఫస్ట్ లో కూర్చునేటప్పుడు కొద్దిగా తాగి కూర్చోండి. అప్పుడు ఏంటంటే ఈ గొంతు ఏంటంటే కొద్దిగా డ్రై అయినట్టు అనిపిస్తుంది, ఆరిపోయినట్టు అనిపిస్తుంది. అది మీకు కొద్దిగా వాటర్ తాగి కూర్చుంటే అప్పుడు మీకు బాగానే ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. వెరీ థ్యాంక్ గుడ్. యూ సార్. థ్యాంక్ యూ. విష్ణు గారు చెప్పండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మెడిటేషన్ ఇంకాసేపు అసలు బయటికి రాకూడదు అనిపిస్తుంది సార్. రాకూడదు. అసలు మీరు అప్పుడే హృదయం మీదకి తీసుకురాకూడదు అట్లా అనిపిస్తుంది. ఇంకాసేపు అట్లాగే ఉంచుదాము
అట్లా దేవుని ఆ ఫీలింగ్ అయితే బాగుంది సార్. బ్రీతింగ్ కూడా చేస్తున్నట్టు అనిపించలేదు. ఫుల్ గా ఏదో అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఇంకా ఎక్కువసేపు చేయాలనిపిస్తుందండి. ఇంకా ఎక్కువ అవును సేపు సార్. వెరీ గుడ్ అమ్మా. యాక్చువల్గా అదే మనం ఏంటంటే ఇంకా టైం కన్స్టెంట్ ఉంటుంది కదా, మనం ఇంతసేపట్లో మళ్ళీ రకరకాల పనులు ఉంటాయని చెప్పేసి వీటిల్లోనే మొత్తం ముగించాలని. అందుకనే ఇదేంటంటే దీన్ని తర్వాత కూడా మీరు కంటిన్యూ రోజు సాధన చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి మనం టైం పెట్టుకొని చేస్తున్నాం అనుకోండి, ఇంకా అప్పుడు మన ఇష్టం, మనం ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆదివారం పూట మీరు కూర్చోండి, ఎందుకంటే ఆ రోజు పనులు ఉండవు కాబట్టి. ఉదయాన్నే 5ంటికి కూర్చున్నారంటే హ్యాపీగా మీకు 7:30, 8 వరకు అసలు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మనం ఏంటంటే ఈ ధ్యాన సాధన ఈ సమయాన్ని పెంచుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నాం కదా, ధ్యానం అనేది ఒక ఆర్ట్ అని, ఒక కళ అనేసి. ఈ కళలో ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా, ఒక పావు గంట అరగంట చేస్తే కుదరదు కదా. దీన్ని ఏంటంటే ఆ గంట, ఫస్ట్ గంట చేయాలి, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు. ఒకసారి అందరితో గ్రూప్ గా, ఇప్పుడు మనకి పిరమిడ్ లో అక్కడిక్కడ జరుగుతూ ఉంటాయి కదా క్లాసెస్, అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తి డే నైట్ మొత్తం ధ్యానం చేయాలి. అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దీంట్లో ఉన్న అసలైన ఆ దాని ఏమంటారు, ఆ మ్యాజిక్ అంటే ఆ పూర్తి దాని గురించి మనం తెలుసుకోగలం. అంతేగాని మనం ఎప్పుడు అదే 15 నిమిషాలు అదే అరగంట చేస్తుంటే ఏం తెలుసుకోగలం? కంటిన్యూ దీన్ని పెంచుతూ ఉండాలి సాధన. ఓకేనా మాస్టర్స్? ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ణు గారు. వరలక్ష్మి గారు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. శశి గారు. బాగుంది సార్. ఈ రోజు అయితే ధ్యానంలోకి వెళ్ళా, పూర్తిగా డీప్ గా తీసుకున్నాను గాలి. అసలు ధ్యానంలోకి వెళ్ళా, మీరు చెప్పిన తర్వాత అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాం. బ్రీతింగ్ పెరిగింది బాగా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే మన బాడీలో 75% మనకి ఆక్సిజనే ఉంటుంది. మనం ఏదో ఇది కనిపించడానికి పదార్థంగా అనిపిస్తుంది కానీ మనం అన్నం తినేది ఓన్లీ 20%. వాటర్, గాలి ఎక్కువ తీసుకుంటాం. ఓకే ఓకే, కంటిన్యూ చేస్తాం. ఓకే, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా చాలా బాగుంది సార్. అంటే బ్రీత్ చాలా ఫ్రీగా, మామూలుగా అయితే తెలుస్తుంది అలా ఫ్రీగా వెళ్ళినట్టు. ఇది వరకు కంటే ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా ఫ్రీ అయింది సార్. నాకు తగ్గు కూడా చాలా ఎక్కువ వచ్చింది చేస్తుంటే. బాగుంది సార్, చాలా బాగుంది. నాకు లాస్ట్ లో వీప్ అంతా వేడిగా అయిపోయింది సార్. ఓకే, వెచ్చగా అయిపోయింది. అదేనమ్మా, పూర్తి ఎనర్జీ తీసుకుంటున్నాం కదా. బాగుంది సార్, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. మల్లేశ్వరి గారు చెప్పండి అమ్మా. సార్ జై గురుదేవ్ సార్. జై హో పత్రంజీ. ఈ రోజు నాకు బస్సులో ధ్యానం అనమాట. ఓ వెరీ గుడ్. బస్సు నుంచి ఇప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చున్నాం అనమాట. అంటే చెన్నై వరకు వెళ్తున్నాము. మన 21 యోగా డే సందర్భంగా పిలుచున్నారు చెన్నైకి. అవును సార్. ఈ రోజు ఉంది, రేపు 2 days ఉన్నాయి కార్యక్రమాలు అక్కడ. నేను ఆ దీంట్లో చేసుకుంటూ కొంచెం చాలా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఇంకా బాగా నేను చేస్తుండాలి, చేయలేకపోతున్నాను. కానీ వింటూ మొత్తం అది వినడం అనేది నాకు ఈరోజు సబ్జెక్టు చాలా, అంటే ఇన్ని రోజులు దాన్ని మేము ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం కానీ మీరు ఏం చెప్తున్నారు, ఎలా మీరు చేస్తున్నారు అది వినే ప్రశ్నకి లేకుండా ఉండింది అనమాట. అంటే ఆ ధ్యాసలోనే శ్వాస తీసుకోవాలి వదిలేయాలి, శ్వాస తీసుకోవాలి వదిలేయాలని దీంట్లో ఈ ప్రక్రియలో ఉండింది అనమాట. మీరు స్టార్ట్ చేసినప్పుడు అడిగారు దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయంటే, కొంచెం ఈ రిప్స్ అంతా ఒక పెయిన్ వస్తుంది సార్. ఈ ప్రక్రియ చేసినప్పటి నుంచి కొంచెం నేను గుర్తిస్తున్నాను. అది దీనివల్లనే అంటారా? అంటే బాగా ఇప్పుడు బాగా తీసుకుంటున్నామన్నా ఎట్లా? ఎక్కడ పెయిన్ అవుతుందమ్మా, ఏ భాగంలో? ఈ ఎదురుగా ఉండి ఈ బోన్స్ ఇదంతా. అవునమ్మా, అవును సార్, అవును సార్. ఏంటంటే మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనకేంటంటే మన శరీరంలో ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడికి ఆటోమేటిక్ గా ఎక్కువ శక్తి వస్తుంది. ఎక్కువ శక్తి వచ్చి అక్కడ అది క్లీన్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనకేంటంటే స్టార్టింగ్ లో
ఒక్కొక్క భాగంలో ఒక భాగంలో ఎక్కడైతే మనకి వీక్నెస్ అనిపిస్తుందో మనకి భలే అక్కడ మనకి డైరెక్ట్ గా మనకి ప్రాబ్లం కనిపించదు. కానీ లోపల ఏంటంటే దానికి మేబీ అక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అక్కడ బ్లాక్స్ ఉండే కల్లా ఏంటంటే ఆ ఎనర్జీ వర్కౌట్ అక్కడ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అందుకని కొద్దిగా పెయిన్ కొద్దిగా ఇది అనిపిస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదమ్మా, అదంతా మామూలుగా ఆటోమేటిక్ గా. చెప్పాం కదా మన శరీరం ఒక అద్భుతం మిషన్, అది ఆటోమేటిక్ గా అంతా బాగా చేసుకుంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. అదొక్కటే నాకు సందేహం ఉంది. కొంచెం పొట్ట ముందుకు వచ్చినట్టుగా అట్లా ఎప్పుడు ఫ్లాట్ గా ఉంటుంది. అది కూడా ఏమన్నా దీని ప్రభావమా ఏమని ఇవి రెండు నాకు ఒక సందేహంగా ఉండింది. అవునమ్మా, పొట్ట ముందుకే వస్తది. ఎందుకంటే మనము ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు దాకా ఏంటంటే మనము పూర్తి గాలి పీల్చుకోవటం మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే పీల్చుకునే కళ్ళు ఏంటంటే మన కడుపు లావు అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కొద్దిగా పొట్ట భారం కూడా అనిపిస్తుంది ఒకసారి. అదే అదే నా ఐడెంటిఫై అదే నాకు అనిపించింది. కానీ ఇది చాలా సిల్లీగా ఉంటుంది. ఇది ఎట్లా ఇంత ఒక 5 రోజులకే పొట్ట అనేది అట్లా వచ్చేయడం అంటే కొంచెం తెలుస్తున్నది నాకు. అంత ముందుకు ఉండేది కాదు, బాగా ఫ్లాట్ గా ఉన్నదని. ఇప్పుడు పొట్ట కొంచెం బాగా అలా కనిపిస్తున్నది అనమాట. ఇది కూడా ఇందులో ఏమన్నా ఒక ఉంటుందో లేదో, కానీ అడగడంలో తప్పేముందని అడుగుతున్నాను. తప్పేం లేదు, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇది యాక్చువల్గా అదేనమ్మా, మనము ఆ పొట్టని మనము సరిగా యూజ్ చేసుకోవట్లేదు. మనము గాలి పీల్చుకుంటున్నప్పుడు పూర్తిగా పీల్చుకోలేకపోతాం. అందుకని ఏంటంటే అది కూడా అందుకనే కదా ఎరుకతో ఎప్పుడైతే గాలి పీల్చుతామో నార్మల్ కంటే ఎక్కువ పీల్చుకుంటాము. మొన్న మీకు చెప్పాను కదా, రోజుకి మనము 1400 లీటర్లు అంటే అటో ఇటో ఒక 14 కిలోల గాలి మనం పీల్చుకుంటూ వదులుతూ ఉంటాము. సో అందుకని ఏంటంటే ఇది మనకి ఇంక ఇది మంచి సైన్. అదేంటంటే అది మన గాలికి స్పేస్ ఇస్తుంది. మన పొట్ట ముందుకు వస్తే అది స్పేస్ ఎక్కువ ఇస్తుంది. స్ప్రెడ్ అవుతుంది అది. అదనమాట. అంటే కొంచెం ఆకలి కూడా కొంచెం మందంగా ఉండడం, అవి కూడా నేను కొంచెం గుర్తిస్తున్నాను సార్. కొంచెం అయితే చెప్పండి సార్. మామూలుగా ఏంటంటే ఆకలి మందం ఎందుకు అవుతుంది అంటే మనకు ఆల్రెడీ కావాల్సిన శక్తి వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఏమైందంటే మనకి ఇంకా ఆకలి అనిపించదు. ఏదో మనం తింటాం కొద్దిగా తప్ప మనకి ఆకలి అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దానికి కావాల్సిన మనకి ఆకలి ఎందుకు వస్తుంది, శరీరానికి శక్తి లేకపోతే వస్తుంది. అది అడిగిద్ది నాకు కొద్దిగా ఆకలి నాకు పెట్టండి అనేసి. మనం ఏంటంటే దీంతో ఆ శక్తిని తీసుకుంటుంటాం కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే ఇంకా అది అడగదు తక్కువ. అందుకని మనం ఏంటంటే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. మనము గాలి ఎక్కువ పీల్చుకుంటూ వాటర్ ఎక్కువ తాగండి. మనకి యాక్చువల్గా ఏదంటారే ఈ ఫుడ్ మనం బయట తీసుకునేది ఏంటంటే అమ్మా, అది చాలా తక్కువ తీసుకున్నా చాలు, మన శరీరానికి అవసరం లేదు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కేవలం పూర్తి శక్తే ఉంది. మన శరీరం మొత్తం శక్తిమయమే. ఇక్కడ ఏంటంటే మనం ఈ నార్మల్ గా ఈ శక్తిని మనం తీసుకోవటం చేత కాక మనం ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఈ రెండు మార్గాలు పెట్టాడు. సరే తీసుకున్న వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా శక్తి రావాలని చెప్పేసి మనకి ఈ భోజనం అనేసి ఇది పెట్టారు. యాక్చువల్గా ఎప్పుడైతే మనము అంటే సహజంగా శక్తి తీసుకోవటం మొదలు పెడతామో మనం పదార్థం అవసరం లేదు, ఏదో ఇంక మన నోటి సాటిస్ఫాక్షన్ కోసం మనం తింటమే తప్ప అదేంటంటే చిన్న చిన్నగా. అందుకనే కదా మనము ధ్యానం చేసే కొంది ఏమవుతుందంటే ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవటం మొదలు పెడతాము. అప్పుడు ఏంటంటే ఇంకా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు పదార్థం తగ్గిపోతుంది. ఆ తీసుకునే కొద్ది పదార్థం కూడా ఎరుకతో సాత్వికమైన పదార్థం తీసుకుంటే ఇంకా మనకేంటంటే ఇంకా శక్తి ఎక్కువ పెరిగింది. ధ్యానానికి వచ్చిన కొత్తల్లో అలా మొత్తంగా వదిలేసాను అనమాట. నాకు తినడానికి ఇష్టమే లేకుండా పోతా ఉన్నింది. మళ్ళీ కొంచెం అది అడ్జస్ట్ అయింది శరీరము. ఇప్పుడు ఈ ప్రక్రియ చేసేటప్పటి నుంచి మళ్ళా నాకు ఆ ఫీల్ నేను బాగా ఫీల్ అవుతున్నాను సార్. మధ్యాహ్నం కూడా ఎంతో కొంచెమే ఇంతే మీరు అన్నట్టుగా ఒక 4 ముద్దలు అంతే, దానిపైన ఓకే చాలు అనేసినట్టుగా. బాగుంది సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీ సర్వీస్ ఇదైనాక మళ్ళీ ఇలాంటి గొప్ప సర్వీస్ చేస్తున్నారంటే రియలీ మనకి మంచి ఆపర్చునిటీ దొరికింది అంతే. నిజంగానే. ఎందుకంటే మేము ఎక్స్ సర్వీస్ మ్యాన్, మా వారు కూడా ఎయిర్ ఫోర్స్ లో ఉండి మేము రిటైర్డ్ అయ్యాం అనమాట. అర్జెంట్ గా ఉండి మా సారు ఇదయ్యారు లాస్ట్.
లాస్ట్ జేడబ్ల్యూకి పాస్ అయ్యారు, కానీ అంతలోపలనే రాసిస్తే వస్తుందన్నారు. ఇంకొద్దులే 20 years చాలని ఇంకా మేము సార్ చేయడం క్లాస్ స్టార్ట్ జరిగింది. చేయండి సార్, మళ్ళీ లేట్ అవుతుంది. అద్భుతం సార్, బాగుంది సార్. మేడం ఈ ఓకేనమ్మా. క్లాస్ కూడా నిన్న మనం రికార్డ్ చేయలేదు, ఈ రోజు క్లాస్ కూడా రికార్డ్ చేసుకున్నాం మేడం. సూర్యకుమార్ ఈరోజు మేడం. ఈ రికార్డ్ రోజు కూడా అవుతుందమ్మా. చేశారు. తర్వాత అది ఓకే సార్, పెడతారు. అదేంటంటే థ్యాంక్ యూ, జూమ్ థ్యాంక్ లో యూ సార్. చేయాలి. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఓకే మేడం. మనము జై గురుదేవ్ చక్రాల మాస్టర్. గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు చక్రాల గురించి అవేంటంటే సహజ సిద్ధంగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? మనము అనుకుంటాము ఈ చక్ర సాధన చేసే వాళ్ళకే యాక్టివేట్ అవుద్దా, మిగతా వాళ్ళకి యాక్టివేట్ అవ్వదా, ఈ చాలా డౌట్స్ ఉంటాయి కదా. మళ్ళా దీన్ని కూడా గొప్పగా అంటే చాలా మంది ఏంటంటే ఇదొక పనిగా కూడా చూస్తారు. అంటే ఈ చక్రాలని యాక్టివేట్ చేయటం అనేది ఒక గొప్ప సాధన అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇది యాక్చువల్ గా చాలా సహజ సిద్ధంగా, అంటే చెప్పాను కదా, మనతో మమైకం అవ్వకుండా మనం బయట మన ఆలోచన మనదంతా బయటకు వెళ్ళే కల్లా ఏంటంటే ఈ ఏదైతే సహజంగా ఈ చక్రాల యాక్టివేషన్ అది మనకి ప్రెసెంట్ అంటే సరిగా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది చేయట్లేదు. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, నేను మొన్న చెప్పినట్లు రిక్షా వాడికి కూడా ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అయ్యే ఉంటాయి. యాక్టివేట్ అవ్వకుండా ఉంటాయి వాడికి. అంటే మనకి ఏదో ఈ చక్రాల గురించి తెలుసు తెలియదు అనేది లేదు. ఇది శరీర సహజతత్వం. తన్ని ఆ చక్రాలు అనేది ఏంటి, శక్తి క్షేత్రాలు. సో వాటిల్ని అవి యాక్టివేట్ చేసుకుంటుంటాయి. అయితే మనం ఏంటంటే ఈ సహజత్వంతో మనం బయటికి, అంటే ఇప్పుడు ఈ సహజత్వం నుంచి వేరేగా అయ్యాం కాబట్టి మళ్ళా సహజత్వంలోకి వచ్చి ఈ ప్రతి చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకుందాం. యాక్చువల్గా అక్కడ ఏ గ్రంథులు ఉంటాయి, ఏ రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి, అంటే దీన్ని మనం చెప్పాను కదా, ధ్యానం అనేది ఒక సైన్స్ కూడా అనేసి. సో ఏ రసాయనాలు విడుదల చేస్తాయి, వాటి వలన మనకు ఉపయోగం ఏంటి, ప్లస్ సహజంగా ఎలా మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలనేది మనం ఈరోజు చెప్పుకుందాం. ముందుగా ఫస్ట్ చక్రం ఏంటి, మూలాధార చక్రం. అందరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుండండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వింటుంటే బోర్ వస్తుంది, మనం కూడా మాట్లాడుతూ ఉంటే అంటే ఇంటరాక్ట్ అవుతుంటే కొద్దిగా నిద్ర రాకుండా ఉంటుంది, లేదంటే బోర్ కొట్టింది. యాక్చువల్ గా దీనికి మెయిన్ ఏంటంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. అంటే ఇది నాడులు అంటే ఇది ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. వీటిలో ముఖ్యమైన నాడులు కలిసే కేంద్రాలు ఉంటాయి కదా, వాటిల్ని మనం చక్రాలు అంటాం. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, జంక్షన్ పాయింట్లు, శక్తి పాయింట్లు. వీటిల్ని మనం చక్రాలు అంటాము, లేదా శక్తి క్షేత్రాలు అంటాము. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ చక్రం ఏదో జస్ట్ అట్లా ఉంటది, అక్కడే శక్తి వస్తుంది అలా కాదు. ఇది కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఎనర్జీ అనేది తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన చక్రాల్లో ఏదైతే శక్తి ఉందో అది జస్ట్ అట్లా స్తబ్దతగా అదేదో ఇంకా ఉంటది అనేసి కాదు, అది ప్రతి క్షణం తిరుగుతూ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడంటే ఆ శక్తి అనేది తిరుగుతూ ఉంటుంది ఆ చక్రంలో. యాక్చువల్ గా ఆధునిక శరీర నిర్మాణం అంటే అనాటమీ అంటారుగా, ఈ 72,000 నాడులు మన నరాల వ్యవస్థకు, చక్రాలు అనేవి నరాల గుచ్చాలు మరియు ఎండోక్రైన్ గ్రంథులను సరిగ్గా సరిపోతాయి. అంటే ఏంటి, ఈ ఏదైతే జంక్షన్ పాయింట్లు ఉన్నాయో, ఏదైతే చక్రాలు ఉన్నాయో అవి ఏంటంటే మన ఎండోక్రైన్ గ్రంథులు అంటాం. నేను మీకు మొన్న చెప్పాను కదా, ఒక్కొక్క చక్రానికి కొన్ని గ్రంథులు యాక్టివేట్ అవుతాయి అనేసి. అవే మన శరీరమే ఒక మెడికల్ ఫ్యాక్టరీ, ఒక మెడిసిన్ ఫ్యాక్టరీ. అసలుకి ఎన్నో లక్షల రసాయనాలు, హార్మోన్లు మనలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే మనము దాన్ని మర్చిపోవటం వలన అది సహజంగా ఏదైతే అది జనరేట్ చేసుకుంటుందో అది పూర్తిగా ఆపేసింది, లేదా కొద్దిగా తక్కువ చేసింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, అమ్మ కడుపులో మనం ఎప్పుడైతే కన్సీవ్ అవుతామో అప్పుడే హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. దాన్ని ఏమంటారు, బలం మందులని, కాల్షియం అని, ఇంకోటి అట్లా చాలా మందులు ఇచ్చి అంటే ఆ లోపల పిండంగా అంటే కొద్దిగా ఉన్నప్పటి నుంచే ఈ బయట కెమికల్స్ మనము వాడుతూ ఉంటాం. అంటే మనము ఆ బలం మందులు, ఆ కాల్షియం మందులు రకరకాలు వేసుకుంటాం కదా కన్సీవ్ అయినప్పుడు. అవన్నీ ఏంటంటే మన శరీరంలో ఏదైతే సహజంగా డెవలప్ అవ్వాల్సిందో వాటిల్ని ఆపుతూ ఉంటాయి. నిన్న మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనల్ని రోజు మనకి ఎవరొకరు తిండి పెడుతూ ఇంట్లోకి అన్ని తీసుకొస్తూ ఉన్నారనుకో,
మనం మంచం మించి లేస్తామా? లేవం కదా. మనం ఏదన్నా పని చేస్తామా? చేయం కదా. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ శరీరం కుళ్ళిపోద్ది. ఎందుకంటే మనకేమిది పని లేదు. పని లేకపోయాక ఏమైంది, పడుకొని ఏమైంది, పొట్ట వస్తుంది, లేదంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, రకరకాల రోగాలు వచ్చేసి మనం ఇబ్బంది పడతాం. సేమ్ అలానే మన శరీరం, మన ఇమ్యూనిటీ, ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే సహజంగా ఏదైతే రసాయనాలు అది ఉత్పత్తి చేసేదో అది పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మనం ప్రతి దానికి సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్, ఇవి అవి అని చెప్పేసి మనం టాబ్లెట్ మన లోపల వేస్తున్నాము. వేస్తుండే కల్లా ఏమవుతుంది, అది సహజంగా ఏదైతే మన శరీరం డెవలప్ చేసుకోవాలో, ఆ హార్మోన్స్, ఆ న్యూట్రిషన్స్ క్రియేట్ చేయాలో అది చేయట్లా. ఎందుకంటే బయట నుంచి అది వచ్చేస్తుంది కదా. మళ్ళీ దాంట్లో ఏంటంటే ఆ న్యూట్రియన్స్ తో పాటు కొద్దిగా నెగిటివ్ కూడా వస్తాయి. మళ్ళీ దాన్ని అవి బయటికి పంపించడానికి మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా ఏంటంటే శరీరంలో మన రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల మనల్ని మనం క్యూర్ చేసుకునే ఆ ప్రక్రియ తగ్గిపోయింది. ఎప్పుడైతే మనం ఈ చక్రాల గురించి తెలుసుకొని అక్కడ ఏ గ్రంథులు ఉంటాయి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనము ఈ స్పిరిచువాలిటీ అంటే మూఢనమ్మకం కాదు. మనము ప్రతిదీ సైంటిఫిక్ గా తెలుసుకుని, అంటే సనాతన ధర్మము ప్లస్ ఆధునిక సైన్స్, ఈ రెండింటిని కలిపి ఏది మనకి కరెక్ట్ గా, అంటే మూఢత్వం వైపు కాకుండా సైన్స్ పరంగా ఏది క్లారిటీగా ఉంటుందో తెలుసుకొని దాన్ని మనం కంటిన్యూ చేయాలి. అంతే తప్ప గుడ్డిగా ఏదో అంటారే, అందరు కృష్ణుడిని ఏంటంటే ప్రార్థిస్తుంటారు ఏమని, నాకు చంద్రుడిని చూపించు అని చెప్పి. అయితే కృష్ణుడు చెప్తాడు, అదిగో అయ్యా అక్కడ ఉంది చంద్రుడు చూడు అని చెప్పేసి. అయితే మనం అటు చూడటం ఆపేసి మనం ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళు మూసుకొని, స్వామి నాకు చంద్రుడిని చూపించు అంట. ఒరే బాబు కళ్ళు తెరువురా, నేను చూపిస్తున్నా చూడు అని చెప్పేసి అంటే, ఆహా నేను కళ్ళు మూసుకొని మూఢంగా నేను జపం చేస్తా, నేను ఏదో 1,000 సార్లు రాస్తాను, ఈ టైప్ లోనే ఉంటున్నాం. ఇంకా మేల్కోనండి. అంటే నేను అది తప్పంటలేదు, అది ఎల్కేజీ పని. అది ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏంటి మనకి అదేంటో మనకు అర్థం కాదు. మాస్టర్ ఏమంటాడు, నువ్వు ముందు రుద్దు అంటాడు. మనం అబ్జర్వ్ చేసాం కదా, మనం ఫస్ట్ క్లాస్ లో ఎల్కేజీలో ఏం చేసేవాళ్ళం, దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేదా? లేదు. ఆయన అంటాడు, ఇది రుద్దు, అంటే ఆ రుద్దు, ఏబిసిడీలు రుద్దు, నువ్వు ముందు తెలుసుకో. అక్కడేంది, అక్కడ మనకు కావాలి. అక్కడ ఏంటంటే ముందు అసలు అదేంటో రుద్దాలి. అంతే. మనం రుద్దితే ఏమైందంటే అది తెలుసుకుంటాం, దాని మీనింగ్ మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు కూడా మనము అదే రుద్దుతూ ఉంటే ఎట్లా? మనం కొద్దిగా మనల్ని మనం పెంచుకుంటూ ఉండాలి కదా. సాధన ఎన్నో జన్మలు ఎత్తాము మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ధ్యానంలోకి మనం వచ్చామంటే కనీసం యాజ్ ఏ స్పిరిచువల్ గా మనం 200 నుంచి 250 జన్మలు మనం చేసిన తర్వాతే ఈ అసలైన ధ్యానంలోకి మనం వస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కూడా మళ్ళా నేను అదే పాత రుద్దుతానంటే అది మీ ఇష్టం. మళ్ళా ఇంకా జన్మలు పెంచుకుంటే తప్ప ఏం లేదు. అందుకని ఇప్పుడైనా మేల్కొనండి. మనము ఎవరిని మనము దాన్ని ఏమంటారు కంప్లైంట్ చేస్తున్నామని కాదు, మనం ఎవరిని విమర్శిస్తున్నామని కాదు, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ముందుకి మన ఆత్మ అభివృద్ధికి, పురోభివృద్ధికి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి చెప్పటమే. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఏంటంటే మనము ఈ ముందుగా మూలాధార చక్రం, ఈ మూలాధార చక్రంలో ఏముంటుందంటే ఇది యాక్చువల్ గా మన కిడ్నీకి పైన ఒక అడ్రినలిన్ గ్రంథి అని ఉంటుంది, అడ్రినలిన్ గ్లాండ్. ఇది ఏంటంటే మన మనుగడకి పోరాడే శక్తికి సంబంధించింది ఈ గ్రంథులు. ఇవి ఏమేమి ఉత్పత్తి చేస్తాయంటే రసాయనాలు, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, కార్టిజాల్ అనే ఈ 3 రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది కార్టిజాల్ అని మీరు వినే ఉంటారు. ఇది ఈ కార్టిజాల్ అంటే ఏంటంటే మనము ఏదన్నా భయానికి లోనైనా, ఏదన్నా టెన్షన్ కి లోనైనా అప్పుడు ఏంటంటే ఈ కార్టిజాల్ ఇది ఉత్పత్తి అవుతుంటది. అది ఎంత ఉత్పత్తి అంటే ఎక్కువ ఉత్పత్తి అవుద్ది. యాక్చువల్గా ఏంటంటే మనం ఏదన్నా టెన్షన్ గురయ్యాం, ఆ టెన్షన్ ని రిలీజ్ చేయడానికి కార్టిజాల్ ఉపయోగపడిద్ది. అయితే మనం ఏంటంటే ప్రతిసారి ఎక్కువ టెన్షన్ లోనయ్యామనుకోండి, ఈ కార్టిజాల్ ఏంటంటే ఎక్కువ పెరిగిద్ది, ఎక్కువ ఉత్పత్తి అయింది. అంటే అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ ఉత్పత్తి అయితే ఏమవుతుంది, యాక్చువల్గా ఈ కార్టిజాల్ అనేది ఒక రకమైన టాక్సిన్, అంటే ఒక విష పదార్థం లాంటిది, అంటే లైట్ గా. అది ఎందుకంటే మనలో ఉన్న ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేయడానికి. అయితే మనం ప్రతిసారి ఆ స్ట్రెస్ కి బాగా ఎక్కువ గురి అయ్యేసి ఆ కార్టిజాల్ అంటే పెరిగిపోతుంది. ఆ పెరగటం వల్ల మన బాడీలో ఏంటంటే చెడు పదార్థం ఎక్కువ పెరుగుతుంది. అందుకనే మాస్టర్స్ ఎప్పుడైతే ఈ మూలాధార చక్రం మనకి బ్యాలెన్స్ యాక్టివేట్ అయ్యి బ్యాలెన్స్ గా ఉంటుందో అప్పుడు ఈ కార్టిజాల్ ఉత్పత్తి అనేది లెవెల్ గా సమతుల్యంగా ఉంటుంది. అది ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో మనలో ఏంటంటే రక్తపోటు తగ్గుతుంది. ఇది
కరెక్ట్ గా ఎప్పుడైతే సమతుల్యం అవుతుందో అప్పుడు రక్తపోటు తగ్గేసి మనకేందంటే గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. యాక్చువల్గా అదే కదా, మనము ఎక్కువ ఒకసారి ఏదన్నా సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, లేదా సడన్ గా ఎక్కడన్నా మనం కింద పడతాం, అప్పుడు చూడండి మన గుండె చాలా ఎక్కువ గుండె వేగం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్, శక్తి లెవెల్ చాలా ఎక్కువ కావాలి. అందుకనే ఆటోమేటిక్ గా ఆ గుండె ఏంటంటే ఎక్కువ కొట్టుకోవటం మొదలు పెడుతుంది. అది ఎలా ఎక్కువ కొట్టుకుంటుంది? ఈ రసాయనాలు ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే ఆ గుండెకి ఆ సిగ్నల్ వెళ్తుంది, ఎస్ నువ్వు ఎక్కువ పంచే, ఎక్కువ శక్తి తీసుకో. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మనకి శరీరంలో ఇంకా శక్తి కావాలి. అదేంటంటే తెలుసు కదా, ఎక్కడైనా మనం పడ్డప్పుడు ఏంటంటే వెంటనే మన అంటే గుండె వేగం పెరుగుతుంది, మన శ్వాస తీసుకోవటం పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిద్దో ఆ భాగాన్ని తొందరగా అది నయం చేయడానికి వస్తుంది ఫస్ట్ అక్కడ. ఓకేనా మాస్టర్స్? అందుకనే ఈ రసాయనాలు ఏంటంటే ఎప్పుడైతే ఈ చక్రం సమతుల్యంగా ఉంటే మనం ఒత్తిడి తట్టుకునే శక్తి, స్థిరత్వం లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మనకి ఎప్పుడు మనం ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము, లేదా మనం ఈ స్థిరత్వం అనేది మనకి లభించట్లేదంటే అర్థం ఏంటంటే ఈ మూలాధార చక్రంలో మనకి ప్రాబ్లం ఉంది. సో ఎప్పుడైతే ఈ మూలాధార చక్రాన్ని మనము బేసిక్ అంటే సహజంగా ఎలా దీన్ని మనము యాక్టివేట్ చేసుకోవాలో అది నేను చెప్తాను. అది మీరు ఏం లేదు, మీరు ఎప్పుడైనా సరే కొద్దిగా ప్రెషర్ అనిపించింది అనుకోండి, లేదా ఎక్కువ టెన్షన్ గురవుతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రతి చక్రానికి ఒక తత్వం ఉంది. మన ఈ పంచభూతాల్లో 5 తత్వాలు ఎట్లా ఉన్నాయో ప్రతి చక్రానికి ఒక్కొక్క తత్వం లింక్ ఉంది, ఎలిమెంట్ అంటాం దీన్ని. ఇప్పుడు మన ఈ మూలాధార చక్రానికి ఎలిమెంట్ ఏంటంటే భూతత్వం, భూమి. గుర్తుపెట్టుకోండి, మూలాధార చక్రానికి ఎలిమెంట్ భూమి. మళ్ళా రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఇది ఎట్లా మనం సహజ సిద్ధంగా యాక్టివేట్ చేసుకుంటామంటే ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. ప్రకృతితో ఎలా అనుసంధానం అవుతాము? ప్రతిరోజు మనము కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా గడ్డి పైన లేదా నేలపై నగ్న పాదాలతో కొద్దిసేపు అలా నడుస్తూ ఉండాలి, లేదా అలా కూర్చొని ఉండండి. అలా ఎప్పుడైతే కూర్చొని ఉంటారో, నడుస్తూ ఉంటారో, మీకు ఆటోమేటిక్ ఏంటంటే ఈ మూలాధార చక్రం మీకు బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళా ఇందులో కొద్దిగా ఆహారం కూడా మనము ఎరుకుతో తీసుకుందాం. ఏదైతే మూలాధార చక్రానికి ఉపయోగపడే ఆహారం ఏంటంటే దుంపలు, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు. మనం ఏంటంటే చాలా మంది ఏంటంటే మనకు ఒక చెప్పట్లే ఈ అపనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏది? దుంప తింటే మోకాలు నొప్పులు వస్తాయి, లేదంటే ఇంకోటి ఏదో వస్తుంది, ఈ టైపు చాలా ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ మన శరీరమే ఒక అద్భుతం. మనకి ఇది పడదు, అది పడదు అంటూ ఏమి ఉండదు. ఇవి న్యాచురల్ గా భూమిలోంచి లభించాయి కాబట్టి మనకి ఈ ఆహారం ఏంటంటే, అంటే మనకి ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఇది కొద్దిగా ఎక్కువ వస్తుంది అంటే ఈ పదార్థాలని మనము మన భోజనంలో ఎక్కువ పెట్టండి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంపలు మరియు ఎరుపు రంగు ఆహార పదార్థాలు లైక్ యాపిల్స్ ఉంటాయి కదా, యాపిల్స్ ఏదైనా ఎరుపు రంగులోది ఆ పదార్థాలు తీసుకుంటూ మనము ఈ పచ్చి గడ్డి మీద కానీ లేదంటే నేల మీద కానీ చెప్పులు వేసుకోకుండా కొద్దిసేపు నడుస్తూ ఉన్నామంటే ఇది మనకి ఈ మూలాధార శక్తి యాక్టివేట్ అవుతుంది. మళ్ళా ఇంకొకటి ఏంటంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు మనము తెలుసుకున్నాం కదా, ఈ మూలాధారాన్ని యాక్టివేట్ ఎలా చేసుకోవాలి అంటే ఇవి నార్మల్ గా అంటే మనం ఫిజికల్ గా చేసేమో, అవి ధ్యాన పరంగా ఎలా చేసుకోవాలి అంటే మనము కళ్ళు మూసుకొని, మనకి మూలాధార చక్రం తెలుసు కదా మీకు, వెన్నెముక కింద భాగంలో ఉంటుంది. దాని మీద మీరు గుర్తు పెట్టుకొని ఎలా అంటే భూమి నుంచి ఎరుపు రంగు శక్తి మన మూలాధారంలోకి వస్తున్నట్టుగా ఊహించుకుంటూ దానికి ఏంటంటే దాంతో పాటు ఒక సౌండ్ ఉంది, లమ్ అనే మంత్రాన్ని ఇట్లా కళ్ళు మూసుకొని అంటే మూలాధార చక్రం అంటే భూమి నుంచి నాకు ఎరుపు రంగు శక్తి నా మూలాధారంలోకి వస్తుంది అని చెప్పి మన శ్వాసను గమనిస్తూ ఆ మూలాధార చక్రంలో ఆ ఎరుపు రంగుతో ఎనర్జీ వస్తున్నట్టుగా మీరు లం 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 అంటూ మనము అది అనుకుంటూ ఆ మంత్రాన్ని, ఇంకా లమ్మని మంత్రం అనుకోండి, మంత్రం అని దాన్ని మనం అనుకుంటూ మనం ఎప్పుడైతే పూర్తిగా ధ్యాస పెట్టి కొద్దిసేపు కూర్చుంటామో ఆటోమేటిక్ ఏంటంటే మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకేనా మాస్టర్స్? 3 విషయాలు. ఒకటి ఫిజికల్ గా మనము గడ్డి మీద కానీ నేల మీద కానీ మనము చెప్పులు లేకుండా కాలి పాదాలతో మనం నడవటం, అదొకటి సహజంగా జరిగింది. మళ్ళా ఇంకొకటి
మనం ఏంటంటే దుంపలు, ఎరుపు రంగు పదార్థాలు తింటాం. మళ్ళా ధ్యానంలో లమ్ అనే శబ్దం చేస్తూ ఎరుపు రంగు ఎనర్జీ భూమి నుంచి, అంటే భూమిని కూడా గుర్తు తెచ్చుకొని భూమి నుంచి మన మూలాధారానికి వస్తున్నట్టుగా చూసుకుంటూ మనం ధ్యానం చేస్తూ ఒక 10 నిమిషాలు గడిపితే ఆటోమేటిక్ ఏంటంటే మీకు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు స్ట్రెస్ గా ఫీల్ అయ్యారా, వెంటనే మీరు మీ దగ్గరలో ఎక్కడన్నా మట్టి ఉందా, ఆ మట్టి మీద చెప్పులు తీసేసి కొద్దిసేపు నిలబడండి. ఇంకా బెస్ట్ ఏంటో తెలుసా, మీ ఇంట్లో గార్డెన్ టైప్ ఏదన్నా ఉంటే చెట్లు వేసిన చోట అక్కడ మట్టి ఉంటది కదా, మీరేంటంటే ఆ మట్టి మీద నిలబడి ఆ చెట్లను పట్టుకొని కొద్దిసేపు నిలబడండి. నిలబడి సేమ్ భూమి నుంచి సేమ్ ఇదే ప్రాసెస్, భూమి నుంచి ఆ మూలాధారంలోకి ఎరుపు రంగు శక్తి వస్తున్నట్టుగా మీరు ఊహించుకోండి. ఒక 5 నిమిషాలు మీరు ఎప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అయినా సరే ఆ పని చేయండి, వెంటనే మీకు అది లెవెల్ అయిపోతుంది. ఓకేనా? ఇది సహజంగా చేసుకునేది మూలాధారానికి. ఇంకా స్వాదిష్టాన చక్రానికి ఏంటంటే, స్వాదిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది, దీన్నే సాక్రల్ చక్ర అని కూడా అంటారు, దీన్నే జనన గ్రంథులు అని కూడా అంటారు. జనరల్ గా ఇంగ్లీష్ లో ఏంటంటే గానాడ్స్ గ్లాండ్స్ అంటారు. ఇది ఓవరీస్ అండ్ టెస్టిస్ అంటాం కదా మనము, దీన్ని ఏమంటారు, ఇవేంటంటే ఇవి పునరుత్పత్తి అవయవాలు మరియు హార్మోన్ల వ్యవస్థను నియంత్రిస్తుంది. మన శరీరంలో హార్మోన్స్ ఉంటాయి కదా, ఈ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లేడీస్ లో ఉంటుంది. వీటిని ఏంటంటే ఈ హార్మోన్స్ ఏంటంటే ఈ గ్రంథి వలన అవి డెవలప్ అవుతుంటే సమంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అంటే ఓవరీస్ అండ్ టెస్టిస్ ఈ గ్రంథులు ఉంటాయి, గనాడ్స్ గ్రంథి అనేసి. ఇక్కడ ఈ రసాయనాలు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మరియు టెస్టోస్టిరాన్ ఈ మూడింటిని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అదే అవి బ్యాలెన్స్ గా రిలీజ్ చేస్తేనేమో మనకి ఆరోగ్యం ఉంటుంది. అంటే మనము దాన్ని ఏమంటారు, ఈ గ్లాండ్స్ అంటే సరిగా ఈ రసాయనాలు రిలీజ్ చేయకపోతే మనలో సృజనాత్మకత అనేది తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అనేది తగ్గుతుంది. మరలా ఎక్కువ భావోద్వేగాలకు లోనైపోతుంటాము, అంటే ప్రతి దానికి ఎమోషన్ వెంటనే ఫీల్ అయిపోతుంటాము. అలా ఫీల్ అవుతున్నాము అంటే మనకు అది బ్యాలెన్స్ సరిగా అవ్వలేదని అర్థం. సో వాటిల్ని కూడా మళ్ళా ఈ సంతానోత్పత్తి సామర్థ్యం అంటాం కదా, మనకి సెక్షువల్ స్ట్రెంగ్త్ అది కూడా తగ్గిపోవటం కారణం ఈ చక్రం యాక్టివేట్ లేకపోవటం, అంటే ఆ గ్రంథులు యాక్టివేట్ లేకపోవటం. దీనికి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దీనికి ఎలిమెంట్ ఏంటంటే తత్వం ఏంటంటే నీరు, నీటి తత్వం. నీటి తత్వం రంగు వచ్చేసేమో నారింజ రంగు. ఇది నారింజ రంగు మనం బాగా గుర్తు తెచ్చుకోవాలంటే ఈ ఎరుపులో కూడా ఏంటంటే హనుమంతుడి కలర్ మీకు గుర్తుందా? హనుమంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామికి మొత్తం రాస్తారే ఆ కలర్ నారింజ రంగు. ఏం కలర్ అమ్మా? అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా, అది గుర్తు తెచ్చుకోండి. మీరేంటంటే ఎప్పుడైనా దీంట్లో ఒక గ్రేట్నెస్ ఏంటంటే మనము ఆ ఆంజనేయ స్వామి ఆ కలర్ లో ఉన్నట్టుగా మనము ఈ స్వాదిష్టాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఆ కలరు నీరు, నీటిని ఎట్లా మనం చూస్తాము, మనము ఒక వాటర్ ఫాల్ లో నీరు పడుతుంది, అక్కడ ఆ కలర్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి మీద ఆ కలర్ పడుతుంది. సో దాన్ని ఊహించుకుంటూ మన స్వాదిష్టాన చక్రంలోకి ఆ ఎనర్జీ, ఆ ఆరెంజ్ కలర్ ఎనర్జీ మన స్వాదిష్టాన చక్రంలోకి వస్తున్నట్టుగా మనం ఊహించుకుంటూ, దీనికి మంత్రం ఏంటంటే వం వం అనే మంత్రం, వం అని అంటూ మనం ఏంటంటే ఆ ఆరెంజ్ కలర్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తున్నట్టుగా ఆ వాటర్ ప్రవాహాన్ని, అంటే ఒక మన సెలయేరు అంటాం కదా వాటర్ ఫాల్స్, అక్కడ అంటే వాటర్ పడుతున్నట్టుగా ఊహించుకొని మనం ధ్యానం చేస్తూ వం వం అంటూ ఆ ఎనర్జీ మన శరీరంలోకి వస్తున్నట్టుగా, మన స్వాదిష్టాన చక్రంలోకి వస్తున్నట్టుగా మనం ఎప్పుడైతే ఉంటామో, మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు దీంట్లో ఇంకోటి కూడా సహజంగా జరిగేది ఏంటంటే, మీరు నీళ్లు తాగుతుంటారు కదా, మనం ఏంటంటే ఏదో దప్పికంది తాగాలని చెప్పి టకటక్కడ తాగేస్తాం. కొద్దిసేపు మీరు దాంతో మమేకం అవ్వండి, ఆ నీళ్ళని మీరు ఫీల్ అవ్వండి. మనం ఇక్కడ ఏంటంటే మనం పనులన్నీ చేస్తాము, కానీ ఏదో ఇంకా ఆకలైంది లోపల పొట్టలు వేయాలి, లేదా దాహం అయింది టక్మని పొట్టలు వేయాలి, అంతే తప్ప దాన్ని కొద్దిసేపు మనము అంటే మమైకంతో, దాంతో ఇష్టంతో ఆ నీటిని గమనిస్తూ మనం ఎప్పుడైతే తాగుతామో, ఇది కూడా మనకి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వడానికి పనిచేస్తుంది. మళ్ళీ ఏంటంటే ఎక్కువ మీకు ఒకవేళ ఈత కొట్టే ఛాన్స్ ఉంటే ఈతకి వెళ్ళినా సరే ఇది ఎక్కువ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. మళ్ళా స్నానం చేసేటప్పుడు కూడా
ఏదో వెళ్ళాము, టకటక నీళ్లు పోసుకున్నాం, సబరుద్దుకున్నాం, వచ్చాము, అలా కాదు. మనము మమైకం అవుతూ ఆ నీళ్లతో, ఆ నీళ్లు పడ్డప్పుడు మనకి కలిగే ఒక ఫీలింగ్, ఒక చల్లదనం ఉంటుంది కదా, దాన్ని మనం అనుభవిస్తూ ఎప్పుడైతే ఇలా ఆ స్నానాన్ని కూడా మనము అనుభవపూర్వకంగా చేయాలి. అలా అంటే నీటితో మనం ఎంత మమైకం అవుతూ చేస్తుంటామో అప్పుడు ఈ స్వాదిష్టాన చక్రం ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. గుర్తుంచుకోండి మాస్టర్స్, ఇవన్నీ సహజంగా మనం చేస్తే ఆటోమేటిక్ గా మనలో ఆ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన గ్రంథులు సరైన రసాయనాలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఓకేనా మాస్టర్స్? ఆ తర్వాత మణిపూరక చక్రం. మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుంది? మన బొడ్డు భాగంలో ఉంటుంది. ఓకేనా? ఇది బొడ్డు భాగంలో దీన్ని ఏమంటారంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ అంటాం. మనకి యాక్చువల్గా ప్యాంక్రియాస్ గ్రంథి అంటాము. ఇక్కడ ఆ గ్రంథి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇవి మన శరీరంలో జీర్ణక్రియకి మరియు శరీరంలో గ్లూకోజ్, మనకి యాక్చువల్గా ఈ శక్తి, మనకి గ్లూకోజ్ ఏర్పడితేనే మనకి ఈ శక్తి మొత్తం జరుగుతూ ఉంటుంది, అంటే ఈ జీవక్రియ జరుగుతూ ఉంటుంది. దీన్ని నిర్వహించడానికి ఈ గ్రంథి బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఏమేమి రసాయనాలు ఉత్పత్తి చేస్తుందంటే ఇన్సులిన్, గ్లూకోగాన్ అని చెప్పేసి ఆ 2 రసాయనాలను అదే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు తెలుసు కదా, మనకి ఎక్కువ ఈ షుగర్లు వచ్చేది ఈ ఇన్సులిన్ సరిగా లేకపోవటం వల్లనే. అంటే ఈ గ్రంథి, ఈ ప్యాంక్రియాస్ సరిగా లేకపోవటం వలన మనలో ఏంటంటే ఈ ఇన్సులిన్ అనే పదార్థం, అంటే ఆ షుగర్ పదార్థం ఎక్కువ, అంటే ఉత్పత్తి అయితే ఎక్కువ ఉత్పత్తి అయింది, లేదంటే తక్కువ ఉత్పత్తి అయింది, అంటే అది బ్యాలెన్స్ అవ్వదు. సో ఎప్పుడైతే ఈ గ్రంథి, అంటే ఈ చక్రం మనకి యాక్టివేట్ అవుతుందో మనలో ఈ ప్యాంక్రియాస్ అనేది సమతుల్యంగా ఆ ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అది లెవెల్ గా మనకి ఎంత అవసరమో అంతే ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాదు ఒకసారి మనం టెస్ట్ చేస్తే 400కు పోవటం, 500కు పోవటం, అలా పోదు. ఎప్పుడైతే ఈ గ్లాండ్ సరిగా లేకపోవటం వల్లే మనకి షుగర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఎవరికైనా సరే షుగర్ ఉంటే ప్లీజ్ మీరు ఈ మందుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ గ్లాండ్ మీద, అంటే ఈ చక్రం మీద మీరు యాక్టివేషన్ ఎలా సహజంగా చేస్తారో దానికి ఎక్కువ సమయం ఉపయోగించండి. ఏముంది, మనము బయటికి వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్తే మన రోజంతా వేస్ట్ అయిపోతుంది, మన డబ్బులంతా వేస్ట్ అయిపోతాయి. అదేదో మనం ఇంట్లోనే ఇంకొక అరగంట చేయండి, లేదా రోజుకి ఒక 5 సార్లు. ఇప్పుడు డాక్టరే చెప్తాడు షుగర్ టాబ్లెట్ 3 సార్లు వేసుకోమని. అలా మనము 5 సార్లు చేద్దాం, దీనికి ఏమైనా మనం డబ్బులు పెట్టాలా? ఈ సాధన మనం 5 సార్లు చేద్దాం, ఆ షుగర్ని తగ్గించుకుందాం. యాక్చువల్గా అదే మనలో ఎందుకు తగ్గట్లేదంటే మనలో ఆ స్పష్టత లేదు. ఓకే నాకు షుగర్ ఉంది, నేను తగ్గించుకుంటాను అనే ఆ స్పష్టత ఉంది, అది మనలో ఉండదు. ఒకవేళ స్పష్టత వచ్చినా సరే ఫోకస్ ఉండదు, దాని మీద పట్టుదల ఉండదు. సో అందుకని ఏంటంటే ప్రతి క్షణం మన శరీరంలో మనము రోగాన్ని, దాన్ని ఏమంటారు, మొయ్యటానికి ఇక్కడికి రాలే. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన పాత బాధల్ని, పాత రోగాల్ని మనం మొయ్యటానికి రాలేదు. మనం ఇక్కడ మన శరీరాన్ని ఒక వజ్రాయుధం, ఒక వజ్ర శరీరం చేసుకొని మన జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు పొందటానికి వచ్చాము, అంతే తప్ప ఆ రోగంలో ఏం అనుభవం వస్తుంది? ఏడుస్తూ ఉంటాము, ఎప్పుడు అదే ఏడుపు, ఏం రాదు కదా. అందుకనే ఆ ఆలోచనని మనం మార్చుకుందాం. మన మీద మనం పూర్తి ఫోకస్ పెట్టేసి ఓకే నా శరీరంలో నేను ఇప్పుడు ఈ ఈ రోగాలతో ఈ ఇబ్బందులు పడుతున్నాను, దాన్ని నేను నయం చేసుకుంటానని చెప్పి మీరు ఒక పేపర్ మీద రాసుకొని దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫోకస్ లేక, మనకి అసలుకి లక్ష్యం లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ లక్ష్యం పెట్టుకోండి. ఈ వారానికి ఈ లక్ష్యం నాది, నెలకి ఈ లక్ష్యం నాది, సంవత్సరానికి ఈ లక్ష్యం నాది అని పెట్టుకోండి. ఈ సంవత్సరంలో నేను ఓకే నాకు ఈ రోగంతో నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ సంవత్సరంలో ఈ రోగం నాది పోవాలి, ఈ రోగానికి ఏ చక్రం నాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఆ చక్రం మీద మీరు ధ్యాస పెట్టండి. ఆ చక్రం మీద ధ్యాస పెట్టేసి దానికి మనం ఏదైతే సహజంగా మనం చెప్తున్నామో ఆ సహజత్వంతో మీరు ఉండటానికి ప్రయత్నించండి. ఆ సాధన మీరు ఎప్పుడైతే చేస్తారో ఒక 1 year లో మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయమ్మా. మెయిన్ మీరు స్పష్టత, ఫోకస్. ఓకేనా? ఇది రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి, అంతే కదా. ఇన్సులిన్ ఎప్పుడైతే వస్తుందో అదేంటంటే మన చక్కెర లెవెల్స్ ని లెవెల్ చేస్తుంది. ఈ చక్రం యాక్టివేట్ అవ్వటం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది, మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా దీని వల్లనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. దీంట్లో తత్వం ఏంటంటే అగ్ని తత్వం. అగ్ని మళ్ళా రంగు ఏంటంటే పసుపు రంగు. ఇది యాక్టివేట్ చేయటానికి మనము యాక్చువల్గా మనకి ఫ్రీగా విటమిన్ డి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది విటమిన్ డి ఫ్రీగా? చెప్పండి, విటమిన్ డి ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ తెలుసు సూర్యుడి నుంచి వస్తుందని. ఎవరన్నా సరే ఒక అరగంట ఎండలో నిలబడుతున్నారా ఉదయం పూట?
లేదు, మనకి టైం లేదు, మనకి అంత బిజీ ఏదో ఒక రకంగా పనులు. అదేనమ్మా ఇక్కడ చూడండి, విటమిన్ డి మనం టాబ్లెట్లు వేసుకుంటుంటారు అందరు. అరే ఎండలో ఉంటే సహజంగా అదే మన శరీరానికి వస్తుందిరా బాబు, నువ్వేం చేయాల్సిన పని లేదన్నా సరే ఎవరు ఒక అరగంట కూడా ఎండలో ఉండట్లేదు. నిజంగమ్మా, మీరు ఎవరైతే అంటే కొద్దిగా ఏజ్ వచ్చి అంటే రకరకాల ప్రాబ్లంతో మనం ఇంట్లోనే పరిమితం అవుతామే, వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఉదయం ఒక గంట, అంటే ఉదయం 5:30 నుంచి 7 వరకు ఒక గంటన్నర మీరు జస్ట్ ఎండలో ఉండండి. మీరు ఏదైనా చేయండి కానీ ఎండలో ఉండండి. మళ్ళా సాయంత్రం 5 నుంచి 6:30 7 వరకు ఎండలో ఉండండి. ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఎండలో మీరు ఏదైనా చేయండి. అలా ఉంటే చాలు, మీకు విటమిన్ డి ఎంత కావాలో అంత సహజంగా మీకు వచ్చేస్తుంది. అది మీరు చేసుకోవాల్సిన పని లేదు, అదే వచ్చేస్తుంది. ఆహా, వెరీ గుడ్ అమ్మ వరలక్ష్మి గారు, మీరు దాన్ని ఉపయోగించారు వెంటనే. వెరీ గుడ్, ఇదే చెయ్యాలి. ఇది మనకి ఎంత అవైలబుల్ ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఏముంది, అక్కడ కూర్చున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము, శరీరం దాని పని అదే విటమిన్ డి తీసేసుకుంటుంది. చూడండి, ప్రకృతిలో అంత సహజమే. కానీ మనం ఏంటి, వెళ్ళి ఆ విటమిన్ డి3 కూడా ఇప్పుడు ఈ ప్యాకెట్లు వస్తున్నాయి, వారానికి ఒకటి వేసుకోవాలంటే ఆ పొడి. అట్లా రకరకాల అవి ఉన్నాయి తప్ప అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకు వస్తుందని చెప్పేసి మనం ఇది తెలుసుకోవట్లేదు. ఓకేనా మాస్టర్? ఇక్కడ మనము ప్రతిరోజు ఎండలో కొద్దిసేపు గడపటం, మళ్ళా కొద్దిగా యోగాసనాలు కూడా ఇంకా ఇదే సేమ్, ఎండలో కూర్చొని సూర్య నమస్కారాలు చేసేసేయండి. అవి ఉన్నాయి కదా, ఒక 10 వస్తాయి సూర్య నమస్కారాలు, హ్యాపీగా. అవి చాలా ఈజీ, అవి ప్రతి ఒక్కరు చేయొచ్చు. దీన్ని అదే చెప్పట్ల, మనకి మనం సమయం కేటాయించుకోండి. ఓకే, మళ్ళా ఇక్కడ మనము దాన్ని ఏమంటారు, ఈ ధ్యాన ప్రక్రియలో ఏంటంటే మనము రమ్ అనే మంత్రాన్ని జపిస్తూ మనము ఏం ఊహించుకోవాలి అంటే, మనం ఇప్పుడు యాగం చేస్తున్నప్పుడు మంట వస్తుంది, మనం ఇంట్లో యాగాలు చేస్తుంటాం కదా, వేసినప్పుడు మంట వస్తుంది కదా, అది పసుపు రంగు కొద్దిగా ఆ మిక్సింగ్ వస్తుంది, ఆ బ్లూ పసుపు మిక్సింగ్ వస్తుంది. ఆ రంగును మనం ఊహించుకుంటూ మన ఈ నాభి అంటే మన పొట్ట భాగాన్ని మనం ఊహించుకుంటూ, అంటే ఆ ఎనర్జీ అక్కడ మండుతున్నట్టుగా, అంటే మన పొట్ట భాగంలో మనకి యాగంలో మంట వస్తున్నప్పుడు ఆ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని ఊహించుకుంటూ మన పొట్ట భాగంలో ఊహించుకుంటూ మనము ఆ రమ్ అనే ఆ వర్డ్ ని మనం పఠిస్తూ మనం ధ్యానం చేసుకున్నాం అనుకుంటే ఒక 10 నిమిషాలు చాలు, అది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఇది మన మణిపూరక చక్రం. ఇంకా అనాహత చక్రానికి వస్తే, అనాహత చక్రం దీన్నే మన హృదయ చక్రం అని కూడా అంటాము, హార్ట్ చక్ర అంటాము. ఇక్కడ ఏమిందంటే థైమస్ గ్లాండ్ అనేసి ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. థైమస్ గ్లాండ్ ఇది ఛాతి మధ్య భాగంలో ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తికి కేంద్రం అంట. మనలో ఇమ్యూనిటీ సరిగా లేదు, రోగ నిరోధక శక్తి లేకపోయింది కదా, ఇప్పుడు చాలా మందికి రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. సో దానికి కారణం ఏంటంటే ఈ థైమస్ గ్లాండ్ వీక్నెస్ వలన, ఇది బ్యాలెన్స్ లేకపోవటం వలన. ఇక్కడ చూడండి, ఇది ప్రతి గ్రంథి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి. ఈ గ్రంథి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి ఈ రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. ఇది ఏంటంటే తెల్ల రక్త కణాలని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇదేంటంటే తెల్ల రక్త కణాలని ఉత్పత్తి చేసి వ్యాధులతో పోరాడే శక్తిని కలిగిస్తుంది ఈ థైమస్ గ్లాండ్. ఇదేంటంటే మానసికంగా ప్రేమ, కరుణ, ప్రశాంతతను ఇచ్చే ఆక్సిటోసిన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆక్సిటోసిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఇది మన ఈ థైమస్ గ్లాండ్ దగ్గరే ఉత్పత్తి అవుతుంది. ఇదేమవుతుందంటే దీన్నే లవ్ హార్మోన్ అంట. యాక్చువల్ గా కొంతమందిలో ఏంటంటే ఇది అసలుకి ఆక్సిటోసిన్ పుట్టనే పుట్టదు, వాళ్ళకి ఎంత చేసినా అసలు నవ్వను కూడా నవ్వరు, ఒక ప్రేమతో కూడా మాట్లాడరు, ఒక కరుణ ఉండదు. యాక్చువల్ గా ఇది సహజ సిద్ధంగా ఎప్పుడైతే మీరు ప్రేమతో, కరుణతో, సేవాభావంతో ప్రశాంతంగా కూర్చుంటారో ఆటోమేటిక్ గా ఈ ఆక్సిటోసిన్ అనేది, ఈ కెమికల్, ఈ రసాయనం అనేది ఉత్పత్తి అవుతుంది. అది ఉత్పత్తి అవుతుందంటే ఆటోమేటిక్ గా మన శరీరంలో ఈ మనసు ఏంటంటే రిలాక్స్ గా అయిపోతుంది. రిలాక్స్ గా అయిపోయేసి ఈ తెల్ల రక్త కణాలు బాగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ థైమస్ గ్లాండ్ ఈ పని అంతా చేస్తుంది. అంటే ఏంటి, ఎవరికైతే రోగ నిరోధక శక్తి లేదో, అంటే మనం ప్రతిదానికి ఏది తిన్నా మనకి జలుబు చేయటం, ఏది తిన్నా మనకి జ్వరం రావటం, ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ పడకపోవటం, ఇట్లా రకరకాలు ఉంటుంటాయి కదా, వాటన్నిటిని పోవాలి అంటే మన ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవ్వాలి. అంటే అక్కడున్న థైమస్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. ఇది సహజంగా ఎలా యాక్టివేట్ అవుతుందంటే దీనికి ఎలిమెంట్ ఏంటంటే గాలి. గాలి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మళ్ళా రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఓకే,
అయితే దీన్ని సహజంగా మనము ఎలా చూసుకోవాలంటే, ఒకటి ఫిజికల్ అంటే ప్రేమతత్వం. మనం ఏంటంటే మనకి వీలైనంత వరకు మనం అందరితో ప్రేమతో సేవాభావంతో ఉందాం. ఓకే, అది ఉన్నప్పుడు అంటే ఫిజికల్ గా అది చేస్తుంటే యాక్టివేట్ అవుతుంది. మళ్ళా పచ్చని చెట్లని ఇక్కడ చూడండి, మనము గాలి ఆకుపచ్చ ఈ 2 కాంబినేషన్ మనకు కావాలి. ఈ 2 కాంబినేషన్ దేంట్లో వస్తుంది? మనము ఊగుతున్న చెట్లు ఉంటాయే, దాన్ని ఊహించుకోండి. మన హృదయంలో మనం కళ్ళు మూసుకొని దీని మంత్రం వచ్చేసి ఎం అనే మంత్రం. ఎం అంటూ మన హృదయంలోనే ఆ ఊగుతున్న ఆకుపచ్చ చెట్లని ఊహించుకుంటూ అక్కడికి అంటే మన హృదయం మీద ధ్యాస పెట్టి మనం ఎప్పుడైతే ఉంటామో అంటే ఆ ఊగుతున్న ఆకుపచ్చ చెట్లు అంటే అక్కడ ఏంది, గాలి వచ్చింది, ఆకుపచ్చదనం వచ్చింది. సో దీన్ని ఎప్పుడైతే అలా చేస్తూ మనం ఒక 10 నిమిషాలు ఉంటామో ఆటోమేటిక్ గా మనకి అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఓకేనా మాస్టర్స్? ఇవన్నీ సహజంగా మనల్ని మనం యాక్టివేట్ చేసుకునేది. ఇంకా మనకి విశుద్ధ చక్రం ఉంది. ఈ విశుద్ధ చక్రం ఇప్పుడు మనం చాలా మంది ఈ విశుద్ధ చక్రం అంటే ఈ థైరాయిడ్ గ్రంథితోనే మనం ఇబ్బంది పడుతున్నాం. ఎక్కువ మంది ఈ థైరాయిడ్ వల్లనే మన ఈ ఎముకల పలచదనం అంటామే, ఇది కూడా యాక్చువల్ గా విటమిన్ డి కరెక్టే, కానీ ఈ ఎముకలు ఏదైతే పలచబడేది ఉందో అది కూడా అంటే ఎముకలు మనకి పలచబట్టం అంటే మనం మళ్ళా దాన్ని స్ట్రాంగ్ అవటం కోసం దాన్ని పునరుద్ధరణ అంటాం కదా, అదంతా ఈ థైరాయిడ్ గ్రంథి వల్లనే అవుతుంది. మళ్ళా ఇది శరీర జీవక్రియల్ని నియంత్రిస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, నోట్లో లాలాజలం ఊరుతుంటది. ఈ యాక్చువల్గా ఈ థైమస్ ఈ థైరాయిడ్ గ్రంథి అంటే ఈ మన నోటికి కూడా వస్తుంది. ఇదంతా ఈ భాగాన్నంతా మనం దాని కిందకే కౌంట్ చేస్తాం. చూడండి, మన నోట్లో లాలాజలం మనం ఎప్పుడైతే మనం కొద్దిగా మంచిగా ఊహించుకుంటామో వెంటనే లాలాజలం మంచిగా అవుద్ది. అందుకని అంటారు దీన్ని అంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యేది ఏంటంటే మీరు థైరాయిడ్ లో T3 T4 అని చెప్పేసి మనకు ఒక టెస్టులు చేస్తుంటారు కదా. ఇదేంటంటే థైరాక్సిన్ అనే అక్కడ ఒక గ్లాండ్, అది అంటే రసాయనం. మరియు ట్రై అయోడిన్ థైరోనిన్ అంట, అంటే ఇదేమో T3 అంటాము. అంటే T3 T4లు ఇక్కడ జరిగే ఈ థైరాయిడ్ గ్లాండే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మనం ఎప్పుడైతే సహజ తత్వానికి అంటే భిన్నంగా వెళ్తామో, మళ్ళా భిన్నంగా అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనము అనవసరంగా ఎక్కువ మాట్లాడటం, అనవసరంగా ఎవరన్నా తిట్టడం, అంటే నెగిటివ్ మాటలు మాట్లాడటం, అలా చేసినప్పుడు ఏంటంటే ఇదంతా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ భాగంలో మీరు సరిగ్గా చేయట్లేదో ఆ భాగానికి సంబంధించిన మీకు రోగం వస్తుంది. అంటే ఆ భాగానికి సంబంధించిన గ్లాండ్ అనేది అది చేసే ఉత్పత్తి ఆ రసాయనాలు ఉన్నాయి కదా, ఇప్పుడు అది T3 T4 రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. అది సరిగా బ్యాలెన్స్ ఉత్పత్తి చేయదు. అది ఉత్పత్తి చేయటం వల్ల ఏమవుతుందంటే శరీర బరువు పెరుగుతుంది. మనకు అంతే కదా, థైరాయిడ్ వస్తే ఏమవుతుంది, శరీర బరువు పెరుగుతుంది కదా. శరీర బరువు పెరుగుతుంది. మళ్ళీ టెంపరేచర్ అంటే మనలో ఎక్కువ వేడి ఉంటుంది. కొంతమంది చూడండి బాడీ చాలా వేడి ఉంటుంది. మరియు శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది అంటే శక్తి స్థాయిలు కూడా తగ్గుతాయి దీనివల్ల కూడా. ఈ చక్రం బాగుంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పష్టమైన ఆలోచనలు సాధ్యమవుతాయి. అంటే ఈ గ్రంథు వలన ఏమవుతుందంటే మనం అవతలతో సరిగా మాట్లాడటం. ఇప్పుడు చూడండి చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ వైఫ్ తోనే సరిగా మాట్లాడరు, వాళ్ళకే సరిగా అర్థమయ్యేటట్టు చెప్పరు. అంటే ఏంటి, మళ్ళా ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడాలన్నా సరే నోట్లో భయం, అమ్మో మాట్లాడితే ఏమనుకుంటారో, ఏం చేస్తారో అని చెప్పి మనం ఏంటంటే ఆపుకుంటూ ఉంటాము. యాక్చువల్గా మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వలన చాలా మంది అసలుకి మెయిన్ ఎందుకు వస్తుందంటే మనలో ఉన్న భావాల్ని, మనలో ఉన్న ఫీలింగ్స్ ఏంటంటే మనం అణిచిపెట్టుకుంటాం. చాలా మంది లేడీస్ కి పాపం ఎక్కువ, అంటే ఇప్పుడు వాళ్ళు కాదులేండి, అంతకు ముందు వాళ్ళు ఏంటంటే మొగుడితో ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా సరే వాళ్ళు భయపడి లోపలే అన్ని దాచుకుంటారు. వాళ్ళకి పాపం మంచి పాట పాడాలని ఉంటది, అమ్మో ఆయన ఏమనుకుంటాడో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి అసలు పాట కూడా పాడరు. సో అట్లా ఏంటంటే చాలా విషయాలు వాళ్ళలో దిగమింగుకుంటారు. అలా దిగమింగుకున్నప్పుడు ఈ మనకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనం ఇక్కడ మన ఫీలింగ్స్ అన్ని మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోండి. వీలైనంత వరకు ఏది ఉంచుకోవద్దు మనసులో, మీరు బయటికి అది చెప్తూ ఉండండి. ఈ గ్రంథి యాక్టివేట్ అవ్వటం వల్ల మనకి ఏంటంటే ఈ ఆలోచనలు మనకి ఫ్రీగా ఉంటాయి, స్వేచ్ఛగా ఉంటాయి. మరియు మనం మాట్లాడేది కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు బాగుంటాయి. ఓకేనా మాస్టర్స్? దీని తత్వం వచ్చేసి ఆకాశ తత్వం. ఆకాశం రంగు వచ్చేసి లేత నీల రంగు.
దీనికి ఏంటంటే సింపుల్ గా మీరు ఆకాశాన్ని ఊహించుకోండి. అంటే మన గొంతు భాగంలో ఆకాశం అంటే నీల ఆకాశాన్ని ఊహించుకొని మన గొంతు భాగంలో ఆ నీల ఆకాశాన్ని కానీ ఊహించుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీకేందంటే రెండు అంటే అటు ఆకాశ తత్వం వస్తుంది, ఇటు రంగు నీల రంగు రెండు వస్తాయి. సో దీనికి ఏ మంత్రం ఏంటంటే హమ్ హమ్ అనే మంత్రం. హమ్ అనే మంత్రాన్ని మనం హమ్ 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 అనుకుంటూ మనము ఆ ఆకాశం బ్లూ కలర్ ఆకాశాన్ని ఊహించుకుంటూ మనం ఈ భాగంలో ఆ బ్లూ కలర్ ఆకాశాన్ని ఊహించుకుంటూ మనం కొద్దిసేపు ధ్యానం చేసామంటే ఆటోమేటిక్ గా మీకు అది పోతుంది. అంత దగ్గర ఒకవేళ మీకు ధ్యానం చేసి ఇది లేకపోతే మీరు జస్ట్ ఆకాశాన్ని ఆ బ్లూ కలర్ ఆకాశం తెల్లటి మేఘాలు ఉంటాయి కదా, దాన్ని చూస్తూ ఉండండి కొద్దిసేపు. దాంతో మమైకం అవ్వండి. అలా మమైకం అవుతూ ఉంటే మీ విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా మాస్టర్? ఇక్కడ ఆజ్ఞా చక్రం థర్డ్ ఐ. ఈ థర్డ్ ఐలో ఏమేమి ఉంటాయి? ఇది మెయిన్ ఏంటంటే ఏకాగ్రత మనలో లోపిస్తుంది, మళ్ళా హార్మోన్ల నియంత్రణ దీని వలన తగ్గుతుంది. అందుకనే దీనికి ఏం చేయాలంటే ప్రకృతిలో రోజు కొద్దిసేపు పూర్తి నిశ్శబ్దంలో మనం ఉండాలి. దీనికి గ్రంథి వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్ అంటాము. పిట్యూటరీ గ్లాండ్ అంటే దీన్నే మాస్టర్ గ్లాండ్ అంటారు. నిన్న కూడా చెప్పాను కదా, ఇది ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రంలో అక్కడే దాని దగ్గర అంటే మన మెదడులో ఉంటుంది. ఆగ్రా చక్రానికను మన ఈ సహస్రారానికి అంటే ఇట్లా చెప్పాను కదా, ఈ రెండు జాయింట్ పాయింట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ పిట్యూటరీ గ్లాండ్, పినియల్ గ్లాండ్స్ ఈ రెండు ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ ఏమో దీనికి సంబంధించింది, ఆజ్ఞా చక్రానికి సంబంధించింది. ఇది మనకి యాక్టివేట్ అవ్వకపోతే ఇదిగో చూడండి సింపుల్. నిన్న చెప్పాను కదా, ఇది మాస్టర్ గ్లాండ్. మాస్టర్ ఎప్పుడు సరిగా లేదనుకో పిల్లలు సరిగా ఉంటారా? ఉండరు కదా. సేమ్ ఈ మాస్టర్ గ్లాండ్ ఎప్పుడైతే యాక్టివేట్ లేదో సరిగా, అప్పుడు మిగతా గ్లాండ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వవు. ఈ ముఖ్యంగా ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే మనకి ఒక రసాయనం ఉత్పత్తి చేస్తుంది, మెలిటోనిన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి పినియల్, పిట్యూటరీ రెండు. ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే మనము ఏకాగ్రత అనేది లోపిస్తుంది, మనకి అంతర్దృష్టి ఇంట్యూషన్ అనేది మనకి లోపిస్తుంది. మనము చాలా విషయాలు ఏంటంటే మనం ఊహిస్తుంటాం, మనం ఊహించినయే నిజమవుతూ ఉంటాయి. సో ఈ శక్తి ఉందే దాన్ని మనం ఈ ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. మెయిన్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ ఇది మాస్టర్ గ్లాండ్. ఇక్కడ ఏంటంటే మెలిటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏంటంటే మన మొత్తం బాడీని దీన్ని సిరిడియం హార్మోన్ అంటాను. సిరిడియం అంటే ఏంటంటే ఒక సైకిల్ అంటే ఇంత స్పీడ్తో మన అవయవాలు ఏ స్పీడ్తో పనిచేయాలి. ఇప్పుడు గుండె ఉంది, ఏ స్పీడ్తో గుండె కొట్టుకోవాలి. మన ఊపిరితిత్తులు ఉన్నాయి, ఏ స్పీడ్తో మనం గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. మన శరీరం లోపల రక్త ప్రసరణ ఉంది, ఏ స్పీడ్తో అది చేయాలి. అంతే కదా. ఇప్పుడు ఆ స్పీడ్ కంటే ఎక్కువ రక్త ప్రసరణ చేసింది అనుకో, ఒకవేళ గుండె ఉంది, గుండె ఇప్పుడు ఏదో అంటారే మనము పంపు ఉంది, ఆ పైపు చిన్న పైప్ పెట్టుకొని ఎక్కువ పంపు ఆన్ చేసామనుకోండి, అది నీళ్లు వెళ్తాయా? వెంటనే ఆ పైప్ ఏంది పగిలిపోతుంది, ఆ పైప్ పగిలిపోతుంది కదా. సో మనం ఏంటి ఆ పైపుకి సరిపోయే స్పీడ్ తోనే మనము ఆ వాటర్ ఆ పంపింగ్ చేయాలి. అలానే ఇప్పుడు మన గుండె కూడా ఉంది, అది ఏ స్పీడ్ తో పంపింగ్ చేయాలి, రక్తం తీసుకెళ్ళటానికి ఆ నరాలు ఏ విధంగా అది తీసుకెళ్ళాలి అంటే ఆ నరాలు తీసుకెళ్లే కెపాసిటీతో ఇది పంపు చేయాలి కదా. ఎక్కువ ఫ్లో చేసింది అనుకో ఏమైంది, నరాలు పగిలిపోతాయి కదా. అట్లా అంటే ప్రతిదీ ఎంత స్పీడ్తో ఎలాగా ఎంతసేపు ఏం చేయాలి అని ఆ నియంత్రణ ఉంటుంది. అది ఈ మెలిటోనిన్ ఈ నిద్ర హార్మోన్ అనేది మనకి కలగజేస్తుంది. అది ఎప్పుడైతే బ్యాలెన్స్ అంటే అది సరైన మోతాదులో మనకి ఉత్పత్తి అవుతుందో అప్పుడు మాత్రమే ఈ శరీరంలో భాగాలన్నీ సమతుల్యంగా క్రమబద్ధంగా పనిచేస్తాయి. లేదంటే మనకి సరైన టయానికి నిద్ర రాదు. ఇప్పుడు చూడండి చాలా మంది నిద్ర ఇబ్బంది అవుతుంది తెలుసు కదా. ఈ నిద్ర మళ్ళా చూడండి, ఈ నిద్ర వల్లే మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటాం కదా. ఎందుకంటే ఈ నిద్రలోనే మన పిట్యూటరీ గ్లాండ్ ఉంది, అంటే మన మాస్టర్ గ్లాండ్ ఉంది. ఈ మాస్టర్ గ్లాండ్ ఎప్పుడైతే అది సరైన కెమికల్స్ రిలీజ్ చేస్తుందో అప్పుడే మిగతా గ్లాండ్స్ సరిగా ఉంటాయి. అందుకనే కదా మనము ఎన్ని రోగాలు ఉన్నా సరే ముందు నిద్రపోయి రెస్ట్ తీసుకోండి అంటారు. ఎందుకు? కాలు బాగాలేకపోయినా రెస్ట్ తీసుకోమంటారు, కడుపు నొప్పి వచ్చినా రెస్ట్ తీసుకోమంటారు, తలనొప్పి వచ్చినా రెస్ట్ తీసుకోమంటారు. ఎందుకు?
ఎందుకంటే ఇక్కడే మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్ మన శరీరంలో కావాల్సిన ఆ మిగతా గ్లాండ్స్ అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. దాని వలన మనకి సరైన నిద్ర ఇది ఉంటుంది. ఎందుకంటే ఈ మెలటోనిన్ సరిగా లేకపోతే మనకి నిద్ర కూడా పట్టదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మెలటోనిన్ కూడా మెడిసిన్ వచ్చింది, టాబ్లెట్ వచ్చింది తెలుసా? మన మెడికల్ షాప్ లో అమ్ముతూ ఉంటారు మెలటోనిన్ కూడా టాబ్లెట్స్. చూడండి, దీన్ని మనము యాక్టివేట్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనం ప్రకృతిలో నిశ్శబ్దంగా గడపాలి. ప్రకృతిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా, అంటే వాటిని చూస్తూ నిశ్శబ్దంగా గడపాలి. అంటే ఇంకా ప్రకృతిలోకి వెళ్ళి, అందుకని అంటారు కదా వారంలో ఒక రోజు ఆ ప్రకృతిలోకి వెళ్ళండి అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఈ అన్ని గ్లాండ్స్ అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ప్రకృతిలో మనం గడపడం, అక్కడ ప్రకృతిని గమనించాలి కొద్దిసేపు. ఓకే, ఆ చెట్లు ఎట్లా ఉన్నాయి, ఆ గాలి ఎట్లా వేస్తుంది, ఇంకా అదే ఆ ప్రకృతితో మనం కొద్దిసేపు ఉంటే ఏంటంటే ఓకేనమ్మా. చివరి 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాము. ఇది చేసినప్పుడు మళ్ళా ఇదేంటంటే ఓం అనే మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ మళ్ళా ఇండిగో కలర్ అంటాం కదా, గాఢ నీలం, నాకు తెలిసి బునుగు ఉంటుంది కదా, ఆ బునుగు కలర్, ఆ బునుగు కలర్ ని ఇండిగో కలర్ ని ఊహించుకుంటూ మనం ఏంటంటే ఓం అనే శబ్దాన్ని చేస్తూ మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఈ గ్రంథి యాక్టివేట్ అవుతుంది, ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సహస్రారం. ఈ సహస్రారం అంటే పినీల్ గ్లాండ్. నేను చెప్పాను కదా, పినీల్ గ్లాండ్ అంటే మన ఆధ్యాత్మికానికి మన ఈ ప్రజెంట్ శరీరానికి ఒక లింక్, అది కనెక్షన్ ఈ పినీల్ గ్లాండ్ వలన అవుతుంది. అంటే ఈ పినీల్ గ్లాండ్ ఏంటంటే ఈ విశ్వశక్తిని మన శరీరానికి అంటే ఒక జంక్షన్ పాయింట్. అది లేకపోతే మనం విశ్వశక్తిని ఇవి తీసుకోలేము సరిగా. ఓకేనా? ఇదేంటంటే పిట్యూటరీ గ్రంథికి మాస్టర్ గ్రంథి ఇది. అంటే పిట్యూటరీ గ్రంథి కూడా యాక్టివేట్ చేయాలి అంటే ఇది పినియల్ గ్లాండ్ ఉండాలి. ఈ పినియల్ గ్లాండ్ ఏంటంటే ఈ విశ్వశక్తిని మన శరీరానికి ఈ పిట్యూటరీ గ్లాండ్ కి మధ్యన ఉంటుంది. ఇదేంటంటే ఆ మధ్య కనెక్షన్. ఇది మెయిన్ ఏంటంటే ఇంకా అదే మనకి ఎప్పుడైతే ఇది లేదో మెదడు పనితీరు సరిగా ఉండదు. మెదడు పనితీరు సరిగా ఉండదు. మళ్ళా ఉన్నత సృహ అంటాం కదా, యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది అంటే ఎరుకతనం. అంటే మనం ఎలా పడితే అలా జీవిస్తుంటామే తప్ప ఓకే నేను ఈ విశ్వానికి ఏం చేయాలి, ఈ విశ్వానికి నేను డిస్టర్బ్ చేయకూడదు, ఈ విశ్వంతో నేను ప్రేమతో ఉండాలి, విశ్వానికి నా వంతు నేను ఏదో సహాయం చేయాలి అని చెప్పి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఈ పినియల్ గ్లాండ్ ఈ మన సహస్రార స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అది చేయగలం. అంటే విశ్వానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం మనం. సో అందుకనే కదా ఎప్పుడైతే మన సహస్రార చక్రం యాక్టివేట్ అయ్యి మన స్థితులు పెరుగుతూ ఉంటాయో, ఇప్పుడు దాకేంది మనల్ని మనం డెవలప్ చేసుకోవటం కోసం మన ఆత్మ అభివృద్ధి కోసం చేస్తూ ఉంటాము. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇక్కడ మన ఆజ్ఞా చక్రం వరకు కింద ఏంటంటే మనల్ని మనం అంటే మనం ఎలా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మనం ఎలా ఆధ్యాత్మికంగా చేయాలి ఇది చేస్తాం. అయితే ఎప్పుడైతే మన సహస్రార స్థితికి వస్తామో ఆ స్థితిలో మనం వర్కౌట్ చేస్తాం. అప్పుడు మన గురించి మనం ఆలోచించం, ఈ విశ్వానికి ఎలాంటి డిజైన్ చేయాలి, ఎలాంటి ప్రణాళికలు చేస్తే ఈ విశ్వం అంతా ఆనందంగా ఉంటుంది, ఈ భూమి ఆనందంగా ఉంటుంది, ఈ ఆకాశం ఆనందం, ఈ మొత్తం పంచభూతాలు ఆనందంగా ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే విశ్వ ప్రణాళికలు చేస్తారు. ఎవరైతే సహస్రార స్థితిలోకి ఎక్కువ వస్తారో వాళ్ళు ఏంటంటే విశ్వ ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏదైతే పంచభూతాలు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి, ఎవరో ఒకళ్ళు మాస్టర్స్ దీన్ని డిజైన్ చేస్తే కదా ఈ గాలి ఇట్లా ఉండాలి, ఈ అగ్ని ఇట్లా ఉండాలి, ఇవి మన శరీరంలో ఇట్లా ఉండాలి అని డిజైన్. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువుని మనం భలే ఉపయోగించుకుంటున్నాం, కానీ అది ఎవరో ఒకరు తయారు చేయాలి కదా. మనము ఎప్పుడైతే ఈ సహస్రార స్థితికి మనం చేరతామో, దీంట్లో మన సాధన ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా మనం ఓన్లీ యూజ్ చేసే వాళ్ళల్లో ఉండవు, దాన్ని సృష్టించే వాళ్ళల్లో ఉంటాము, దాన్ని క్రియేట్ చేసే వాళ్ళల్లో ఉంటాము. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఈ సహస్రార స్థితికి అంత గొప్ప స్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది ఎలా మనం సహజంగా పొందగలమంటే మనము ధ్యానం, ఇక్కడ ఇంకా అసలుకి ఇంకా ధ్యానం అనేది ఈ సహస్రార స్థితికి రావటానికి మనం ధ్యానంలో ఏదైతే శ్వాస మీద ధ్యాస పెట్టి శూన్య స్థితికి వెళ్తామే, ఆ శూన్య స్థితికి ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్ గా మన సహస్రార స్థితి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అంటే ఫిజికల్ గా చేసేది వారంలో ఒక రోజు పూర్తిగా మౌనం ఉండాలి. ఎప్పుడైతే పూర్తిగా మౌనం అట్లీస్ట్ కొన్ని గంటలు మౌన వ్రతాన్ని చేయండి. అలా చేయటం వలన ఈ సహస్రార స్థితి యాక్టివేట్ అవుతుంది. మళ్ళా ఏంటంటే ఇది మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉంటాయి కదా,
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము ఈ పురాణాలు ఇవి కాదు చదవాల్సింది, జ్ఞానపరంగా ఉండే చదవాలి. మనము ఎంతసేపటికి అది చేస్తే విష్ణువుని మనము సాటిస్ఫై చేయొచ్చు, ఇది చేస్తే శివుని సాటిస్ఫై చేయొచ్చు, ఇలాంటివి కాదు. జ్ఞానానికి సంబంధం యాక్చువల్గా వాటిల్లో కూడా నిగుడంగా జ్ఞానమే ఉంటుంది, కానీ మనకి ఆ జ్ఞానంతో వచ్చేవి మనం చూడాలి. అంటే ఆ జ్ఞాన కోణంలో మనం ఆలోచించాలి, మూఢపరంగా కాకుండా జ్ఞానపరంగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తుంటామో ఆటోమేటిక్ గా మన సహస్రారం యాక్టివేట్ అవుతుంది. ఇది మాస్టర్స్. ఇలా మనం ఎప్పుడైతే ఈ 7 చక్రాలని యాక్చువల్గా ఈ సహస్రారాన్ని స్థితి అంటాము. సో వీటిల్ని మనం యాక్టివేట్ అవుతూ ఉంటే ఇక్కడ మనం శారీరక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనల్ని మనం ఈ రోగాల నుంచి విముక్తి అవుతాము. ప్లస్ మన మెయిన్ పర్పస్, మన ఈ ఆధ్యాత్మిక సాధనలో అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మన అనుభవాలు పొందుతూ కూడా ఈ విశ్వానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉండాలి. అంటే ఆ విశ్వ నియమాలు ఉన్నాయే వాటిని క్రియేట్ చేసే వాళ్ళల్లో మనం ఉండాలి. సో అట్లా మనల్ని మనము డెవలప్ చేసుకుంటూ ఈ జీవన ప్రయాణాన్ని ఆరోగ్యంగా ఆనందంగా సాగిద్దాం మాస్టర్స్. ఓకేనా? ఓకే మాస్టర్స్. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? ఇప్పుడు పినిల్ గ్లాండ్ పని చేయకపోతేనే మతిమరపు వస్తుందా సార్? కొద్దిగా వస్తుందమ్మా, ఎందుకంటే అది మెదడు మీద ప్రభావం చూపిస్తుంటది. కొద్దిగా మతిమరపు వస్తుంది. అంటే అక్కడ పిట్యూటరీ పినియల్ 2 ఉంటాయి. ఎందుకంటే విశ్వం నుంచి వచ్చే ఏదైతే ఎనర్జీ ఉందో అది మన శరీరంలోకి ఫస్ట్ రావాలంటే ఈ పినియల్ గ్లాండే మనకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత పిట్యూటరీ. ఓకేనా? ఈ పిట్యూటరీ పినియల్ 2 గ్లాండ్స్ మన మెదడులో పూర్తిగా, అంటే మన బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ తరంగాలు, వాటన్నిటిని మార్చే రసాయనాలే ఉత్పత్తి చేస్తుంది. అందుకే నేను చెప్తుంటాను కదా, మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు బీటా, ఆల్ఫా, డెల్టా, గామా, తీటా ఉంటుంది మధ్యలో, సారీ, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా, ఆ తర్వాత స్థితి గామా, ఇవన్నీ ఉంటాయి. ఇవి మనం ముఖ్యంగా ఏంటంటే ఈ 3 స్థితులు, అంటే బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, తీటా స్టేట్, అంటే ఇవి తరంగాలు. ఇవి మన తరంగాలు, నేను మొన్న కూడా చెప్పాను కదా, ఈ తరంగాలు మారుతూ ఉంటే మనలో ఫ్రీక్వెన్సీ మారింది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మారిందో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎనర్జీ ఉందే అది మనం రిసీవ్ చేసుకోవటం మొదలు పెడతాము. అందుకనే ఏంటంటే మనము అన్నిటికీ మూలం ఈ మన ఆనాపానసతి ధ్యానం అమ్మా. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ ఏంటంటే ఈ బీటా స్టేట్, అంటే మన కాన్షియస్ స్టేట్, ఇప్పుడు మనం మాట్లాడుతూ మనం ఇదంతా చేస్తున్నాం కదా, దీన్ని బీటా తరంగాలు అంటాం. ఈ దీంట్లో ఉన్నప్పుడే మనం ఇది చేయగలం. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే ఈ బయట విషయాలు ఆపేసి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటామో ఫస్ట్ నిదానంగా ఆ ధ్యాన స్థితిలో నిదానంగా నిద్రలోకి వెళ్తాం. పూర్తిగా నిద్రలోకి వెళ్ళము. ఆ నిద్రలోకి వెళ్ళకుండా ఏదైతే కొద్దిగా ఉంటుందో ఆ స్థితిని మనం ఆల్ఫా స్టేట్ అంటాం. ఆల్ఫా స్టేట్ నుంచి ఇంకొద్దిగా వెళ్తాము, అంటే ఇంకా అక్కడేంది, అప్పుడు దాకా కొద్దో గొప్ప వినిపిస్తూ ఉంటాయి మనకి. ఇంకా ఈ ఎప్పుడైతే ఈ తీటా స్టేట్ లోకి వెళ్తామో ఇక్కడ వినిపించవు, కానీ అట్లా అనేసి గాఢ స్థితిలోకి కూడా వెళ్ళము. అయితే ఈ గాఢ స్థితికి ఈ మెలకువ స్థితికి మధ్య ఒక స్థితి ఉంటుంది, దాన్ని తీటా స్టేట్ అంటాము. ఈ తీటా స్టేట్ లోకి వచ్చినప్పుడు, అంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడే మన ఈ లోపల సబ్ కాన్షియస్ మైండ్ అంటామే, మన ఏదైతే ఈ చిత్రగుప్తుడి లెక్కలు ఆ పుస్తకాలు అంటాం కదా, ఆకాశిక్ రికార్డ్స్, వీటిల్ని రీడ్ చేసే ఫ్రీక్వెన్సీకి మనం రాగలం. అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే వస్తామో ఆ డేటా, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మన కర్మలు ఉన్నాయో మనం రీడ్ చేసుకోగలం. ఇక్కడ మళ్ళా మన భలే కొన్ని ఎట్లా ఉంటే మన కాన్షియస్ మైండ్, అంటే మన ఈ ఎరుక్కి తెలియకపోవచ్చు. ఈ మన బీటా స్టేట్ లో ఓకే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం డేటా ఉంది, ఏం కర్మలు ఉన్నాయి మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ మధ్య ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే మనం వస్తామో మన బ్రెయిన్ లోపలే దాన్ని రీడ్ చేసే శక్తి ఉంటుంది. అది రీడ్ చేసి ఏంటంటే ఆ కర్మలు పోవటానికి, ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఒక స్టూడెంట్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. అదే ప్రాబ్లాన్ని ఒక 6th క్లాస్ లేదా ఒక 10th క్లాస్ పిల్లోడికి ఇచ్చామనుకో టక్మని సాల్వ్ చేస్తాడు. అలానే మన ఈ ఎరుక తత్వం ఉందే, ఇప్పుడు మనము, అంటే మన మనసు అనుకోండి, ఈ మనసుతో మనము చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేము, సొల్యూషన్ ఉండదు. అదే మనము ఆ స్టేట్ లోకి వచ్చినప్పుడు మన బ్రెయిన్ కి, మన ఆత్మకి ఎంత శక్తి ఉంటుందంటే, అంటే
ఇంకా అదే ఇప్పుడు మన మనసు అంటే మనం 1వ తరగతి 2వ తరగతి అనుకుంటే మన ఆత్మస్థాయి ఆ కాన్షియస్ స్థాయికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన బ్రెయిన్ డైరెక్ట్ గా దాంతో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడేంది, ఆ కర్మల్ని చాలా ఈజియెస్ట్ మెథడ్ లో మనకి సాల్వ్ అవుతూ ఉంటాయి. కొన్ని కర్మలు ఏంటంటే మన అంటే ధ్యానంలో చాలా మంది ఎక్స్పీరియన్స్ వినే ఉంటారు. వాళ్ళకి కొన్ని రోగాలు ఏంటంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి. అంటే ఏంటి, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో దానికి రోగం ఏదో ఉంది, కర్మ ఉంది. అయితే ఇదేం చేస్తుందంటే దానికి అంత శక్తి ఉంటుంది, ఆ కర్మని ఆస్ట్రల్ సర్జరీలో అంటే ఆ కళల్లోనే ఆ ధ్యానంలోనే అది క్లియర్ చేసేస్తుంది. మనం ధ్యానంలోకి ఎప్పుడైతే బయటకు వస్తామో, నిద్రలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో ఆ కర్మ క్లియర్ అయిపోతుంది. అలా అంటే ఈ స్టేట్లు అంటే ఆ ఫ్రీక్వెన్సీ మారే కొంది నిజంగా దీంట్లో చాలా అద్భుతం ఉందమ్మా. మనము ఇంకా ఇది యాక్చువల్గా నిజంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంది 5 రోజులు చేసుకుంది ఏంటంటే జస్ట్ ఒక 0.1% అంతే. దీంట్లో అసలుకి చాలా ఉంది. అదే చెప్పట్ల మనం ఒక కుతూహలతో ఒక ఇంట్రెస్ట్ తో మనం ఎప్పుడైతే మనం దాంట్లో సాధన మొదలు పెడతామో ఆటోమేటిక్ దాంట్లో ఉన్న అద్భుతాలు మనం పొందగలం. అందుకనే ధ్యానం అనేది ఒక కళ, ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు. ఈ కళని మనము పూర్తిగా ఇన్ డెప్త్ గా నేర్చుకొని జీవితంలో అద్భుతాలను మనం పొందుతాం. ఓకేనా మాస్టర్స్? ఓకే, ఇంకెవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. సార్